అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆవిడ జనరల్ గా ఫైర్ బ్రాండ్ లా మాట్లాడుతూ ఉంటారు, పొలిటికల్ గా అయితే దుమ్ము లేపేస్తూ ఉంటారు. 4 months ముందు లైఫ్ ఎలా ఉండేది, ఈ 4 months లైఫ్ లో మీరు సాధించిన విజయాలు ఏంటంటే ఏం చెప్తారు? 4 months ముందు వరకు అంటే ఇంకా మీ అందరికి తెలుసు, నేను ఒక స్టూడెంట్ని. పొలిటికల్ గా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పర్సనల్ లైఫ్ ని ఏమన్నా కోల్పోతున్నాను అనే ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? నేను లాస్ట్ 1 week గురించే మాట్లాడతాను. మై సన్ కొంచెం అటు ఇటు. మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక వినతి పత్రం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. అది దాంట్లో ఏమన్నా కంప్లీట్ అయ్యాయా? అప్పట్లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004లో వారు గెలిచినప్పుడు రేవంత్ గారి 100 రోజుల పాలన కంప్లీట్ అయిపోయింది. అవును. సో ఇంకా కొంతమంది అసంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు. దీని గురించి విమర్శలు కూడా వస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అప్పులంటే సరే, ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తాయి, లోన్స్ తెచ్చుకుంటారు, కానీ ఇంత అప్పు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం కదండి. బేసిక్ ఉంటాయి, మిగతాయి వీ కెన్ గో ఫార్వర్డ్ అని అనుకుంటాం. ఇప్పుడు నేను పోయి ఒక ఊర్లో వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు, అమ్మ ఇవి అన్నావు కదా, ఇంకా రాలేదు ఏంటి అంటే, అమ్మ నేను 4 నెలలే అయింది గెలిచి. ఇప్పుడు మీ అత్తగారే ఎంపీ ఎలక్షన్స్ లో ఉన్నారు. సో విమర్శలు ఏమొచ్చాయంటే, కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు డికే అరుణ గారు. సో ఇప్పుడు మీరేమన్నా డికే అరుణ గారికి మద్దతు ఇవ్వబోతున్నారు, సపోర్ట్ చేయబోతున్నారా ఈ ఎలక్షన్? బీజేపీ వేరే, కాంగ్రెస్ వేరే అండి. సపోర్ట్ చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి మారుతారని చెప్పి ప్రచారం నడుస్తుంది. నిజంగా అది ఎంతవరకు నిజం? మాట్లాడేదానికి కూడా కొంచెం యూ షుడ్ హ్యావ్ దిస్ థింగ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి హీస్ ఇన్ అ సీఎం పొజిషన్, వై వుడ్ హీ గో ఇన్ టు బీజేపీ? హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. మీరు జనరల్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, కానీ ఈరోజు నేను చేయబోయే పొలిటికల్ ఇంటర్వ్యూ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు మనతో పాటు ఉన్నారు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి గారు. ఆవిడ జనరల్గా ఫైర్ బ్రాండ్ లా మాట్లాడుతూ ఉంటారు, పొలిటికల్గా అయితే దుమ్ము లేపేస్తూ ఉంటారు. సో ఈరోజు మనం కొన్ని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో కంప్లీట్గా పర్ణికారెడ్డి గారు ఫన్నీగా ఉంటే ఎలా ఉంటారు, మనకు తెలియని పర్ణికారెడ్డిని నేను ఇవాళ ఈ ఇంటర్వ్యూలో చూపించబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? గుడ్ కౌసల్య గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. అసలు మీరంటే నాకు చాలా అభిమానం, ఒక ఇన్స్పిరేషన్ లా అనిపిస్తారు మీరు. సో డాక్టర్ టు పొలిటికల్ జర్నీ ఎలా అనిపిస్తుంది? మీరు ఎమ్మెల్యేగా గెలిచి కూడా 4 months అవుతుంది. ఈ 4 months జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు అయితే ఇట్స్ గుడ్ అమ్మ. ఒకటే ఏంటంటే, ఆబ్వియస్లీ రన్నింగ్ అరౌండ్ హెక్టిక్ నడుస్తూ ఉంటుంది, కానీ గెటింగ్ యూస్ టు ఇట్ ఫాస్టర్ అంతే. ఓకే. సో 4 months ముందు లైఫ్ ఎలా ఉండేది, ఈ 4 months లైఫ్లో మీరు సాధించిన విజయాలు ఏంటంటే ఏం చెప్తారు? 4 months ముందు వరకు అంటే ఇంకా మీ అందరికి తెలుసు, నేను ఒక స్టూడెంట్ని. సో స్టూడెంట్ లైఫ్ ఎట్లుంటుంది, కాలేజ్ లైఫ్ ఎట్లుంటుంది అందరికి తెలిసిందే. అక్కడ నుంచి మళ్ళీ ఒక సీరియస్ ప్రొఫెషన్ అంటే పొలిటికల్ లైఫ్. సో పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక ఆబ్వియస్లీ హౌ టు డెవలప్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి ఆలోచించడమే ఎక్కువ. సో దాంట్లో ఆబ్వియస్లీ మా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే చాలా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాము. సో దట్ ఈస్ వెరీ ఏమంటారు, అచీవ్మెంట్స్ అని చెప్పుకోను, కానీ బట్ ఎస్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే. సో జనరల్గా అంటూ ఉంటారు కదా, నేను డాక్టర్ని అవ్వబోయే యాక్టర్ని అయ్యాను అని. మీరు డాక్టర్ అయ్యి మళ్ళీ పొలిటికల్గా వచ్చారు. సో స్టెథోస్కోప్ పట్టాల్సిన మీరు పొలిటికల్గా ఎమ్మెల్యేలో అసెంబ్లీలో దుమ్ము లేపేస్తున్నారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే డాక్టర్ అంటే సాఫ్ట్ స్పోకెన్ అలా ఉంటారు కదా, ఇంకా పొలిటికల్ గా వస్తే ఇంకా ఫైర్ బ్రాండ్ లో ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఎలా అనిపిస్తుంది అసలు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? డాక్టర్ అంటే సైలెంట్ గా ఉండాలని రూల్ అయితే లేదు. అంటే మీకు మేబీ జనరలీ అట్లా పోర్ట్రే అవుతుండొచ్చు. సో బట్ వెన్ వీఆర్ దేర్ బిహైండ్ ద సీన్స్, ఆబ్వియస్లీ పేషెంట్ ముందు సీరియస్నెస్ ఉంటుంది, క్వైట్నెస్ ఉంటుంది, కామ్నెస్ ఉంటుంది. బిహైండ్ ద సీన్స్ ఏ డాక్టర్ అయినా దిల్ హ్యావ్ దేర్ ఓన్ ఇది కదా. సో అలా ఐ వాజ్ ముందు నుంచి కొంచెం వెరీ యాక్టివ్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. సో ఈదర్ లెట్ ఇట్ బి మన స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ లైఫ్లో కానివ్వండి,
ఫెస్ట్ ఆర్గనైజింగ్ అవి ఇవి అని చెప్పి మస్తు తిరుగుతుంటి. సో దాంట్లో నడిచిపోయింది అది. నా ఇప్పుడు ఏంటంటే సీరియస్నెస్ కొంచెం సీరియస్నెస్ లో కూడా హౌ టు బీ వెరీ యాక్టివ్ అనేది చూసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఎందుకంటే ఊకే సీరియస్గా ఉంటే కూడా జనాలకి అంత నచ్చదు ఆబ్వియస్లీ. సో యా. సో జనరల్ గా పొలిటికల్ అనగానే సీరియస్ అని అనుకుంటారు. ఎక్కడైనా ఫన్నీ సిచ్యువేషన్స్ జరుగుతాయా మీకు కూడా? చాలా జరుగుతాయి. ఇప్పుడు పొలిటికల్ లైఫ్ అంటే సీరియస్నెస్ తో కూడిందంటే బికాజ్ ఆ రెస్పాన్సిబిలిటీ విల్ గివ్ అస్ సీరియస్నెస్. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు ఆబ్వియస్లీ ఇప్పుడు మేమైనా పొలిటీషియన్స్ అయినా కూడా హ్యూమన్ బీయింగ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. హ్యూమన్ బీయింగ్స్ కి కొంచెం నవ్వాలి, కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకటే సీరియస్నెస్ కాకుండా వెన్ వర్క్ చేసేటప్పుడు సీరియస్నెస్ ఖచ్చితంగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మీరు ఇట్లా అన్నారు ఈరోజు జోవియల్ ఇంటర్వ్యూ అని, ఈ పార్ట్ కూడా ఒక పార్ట్ దాంట్లో. ఓకే. సో ప్రత్యర్థులు కూడా ఉంటారు అసెంబ్లీలో. సో వాళ్ళతో మీ కన్వర్సేషన్ ఏ విధంగా ఉంటుంది? నార్మల్. మేము యాజ్ యంగ్స్టర్స్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాను కాబట్టి అందరు సీనియర్స్ అక్కడ. సో సీనియర్స్ అందరు కూడా మంచిగా సజెషన్స్ ఇస్తుంటారు. ఇక్కడ అక్కడ అని కాదు, అందరు కూడా మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతారు, నవ్వుకుంటూ గ్రీట్ చేస్తారు. సో మాకు ఎక్కడ కూడా ఇట్లా హెసిటేషన్ లాగా ఉండదు. అట్లీస్ట్ ఫర్ అజ్ మేము జూనియర్స్గా చూస్తే మేము ఉన్నదే 3-4 ఉంటాం. సో అందరు చాలా వరకు కూడా ఫస్ట్ కమర్స్ ఉన్నారు దాంట్లో. సో ఫస్ట్ టైమర్స్ ఇంటూ అసెంబ్లీ కూడా చాలా మంది 50 పైన ఉన్నట్టున్నాం మేము ఫస్ట్ టైమర్స్. సో ఇట్ ఈస్ ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ మాకు కూడా. సో ఇట్స్ గుడ్. సో మీరు ఈ 4 months లో నేర్చుకున్నది ఏది అంటే మీకు బాగా అనిపించిన విషయం ఏంటి ఈ పొలిటికల్ కెరియర్లో? పొలిటికల్ కెరియర్లో నాకు బాగా అనిపించిందంటే ఒకటే, వెన్ ఐ గో జనాల మధ్యలో వెళ్ళినప్పుడు, జనాల మధ్యలో వెళ్ళి కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పే సమస్యలు కానివ్వండి, అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఇన్స్పైరింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది మనకి. సో అది ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దట్ ఈస్ వాట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు జనాల కోసం వాళ్ళు అడిగినప్పుడు మాకు ఇది లేదు అది లేదు అంటే, ఇప్పుడు ఆబ్వియస్గా మేమైతే ఇక్కడ కొంచెం చూసాము, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూసాము. కానీ సడన్గా మాకు ఆబ్వియస్లీ నేను కాలేజ్ నుంచి ఇటు వచ్చాను, డాక్టర్గా ఇటు వచ్చానని నాకు తెలియని సమస్యలు కూడా తెలుసుకుంటున్నాను నేను. జనరల్గా 1-2 అవన్నీ కామన్గా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని తెలుస్తుంది. కానీ తెలియని విషయాలు కూడా నేను నేర్చుకుంటున్నాను. దానికి ఎలా చేయాలనే సొల్యూషన్స్ కూడా తెచ్చుకొని చేస్తున్నాం. ఓకే. సో మీరు ఇంతకు ముందు అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నేను మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇక్కడ ఏదైనా క్యాంప్ లాగా డాక్టర్ అలా చేస్తానని చెప్పారు. మీ నియోజకవర్గంలో అలా ఏమన్నా సెటప్ చేశారా? సెటప్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు గెలిచే 4 months అయింది, తర్వాత మళ్ళీ కోడ్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్. ఈ ఇయర్ కొంచెం ఇలానే ఉండబోతుంది కాబట్టి, ఎందుకంటే తర్వాత లోకల్ బాడీస్ వస్తాయి, తర్వాత మున్సిపాలిటీలు వస్తాయి. సో ఈ ఇయర్ కొంచెం ఇలానే హడావిడి ఉంటుంది. కానీ ఎక్కడో అయితే నాకు వీలైనంత వరకు నా బ్యాక్గ్రౌండ్, నా డాక్టర్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, నా స్కూలింగ్ నుంచి కానివ్వండి, ఆబ్వియస్లీ ఐఎమ్ టచ్లో ఉన్నాను అందరితోని. అందరు కూడా దే ఆర్ రెడీ టు హెల్ప్. వచ్చి మేము ఏదైనా చేస్తాము అని ముందుకు వస్తున్నారు. సో అది కూడా తీసుకుంటున్నాము. తీసుకొని ఒకటి ఏంటంటే కొంచెం టైమింగ్ సెట్ అవ్వట్లేదు. ఏదైనా ముందుకు తీసుకొని వెళ్దామంటే ఆ టైమింగ్ కొంచెం సెట్ చేసుకొని, ఆబ్వియస్లీ డాక్టర్ క్యాంప్స్ అనేది తప్పకుండా ఉంటాయి. సో ఇట్ విల్ వైడ్ స్ప్రెడ్ డాక్టర్ క్యాంప్స్ అనేది ఆల్రెడీ ఉందా ఇలా చేయాలని? ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ఉంది. ఎందుకంటే మాకు నేను ఒక స్టూడెంట్నే కాబట్టి, ఇంకా ఐఎమ్ స్టిల్ అ స్టూడెంట్. చూసుకుంటే మీరు మా సీనియర్స్, మా ప్రొఫెసర్స్ కానివ్వండి, లేకపోతే నా తోటి పీజీస్ కానివ్వండి, ఎవ్రీబడి అందరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. వీ షుడ్ హెల్ప్ అనే దీంట్లో. ఆబ్వియస్లీ ఎవరికైనా మనోళ్ళు ఉన్నారంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది, దే వాంట్ కమ్ అండ్ హెల్ప్ అనేది. సో తప్పకుండా అందరి సర్వీస్ మంచిగా వాడుకోబోతున్నారు. సూపర్. అయితే సో పొలిటికల్గా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పర్సనల్ లైఫ్ని ఏమన్నా కోల్పోతున్నాను అనే ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? అంటే మీరే చెప్పారు 6 months నుంచి అసలు ఫుల్ బ్యాంగ్ ఆన్, ఫుల్ బిజీ అయిపోయారు అని. బిజీ అయ్యాను. ఆబ్వియస్లీ పర్సనల్ లైఫ్ కొంచెం ఎక్కడో మిస్సింగ్ అవుతుంది. ఎందుకంటే
ఒక నేను లాస్ట్ 1 వీక్ గురించే మాట్లాడతాను. మై సన్ కొంచెం అటు ఇటు ఎందుకు ఇంత ఏంటి అన్నట్టు ఉన్నాడు. ఎందుకంటే నేను సగం టైం కంటే ఎక్కువ అక్కడే ఉంటున్నాను. వస్తే ఒక రోజు వస్తున్నాను. ఒకవేళ నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినా హైదరాబాద్లో మీటింగ్సే సరిపోతున్నాయి నాకు. సో నేను పొద్దున వెళ్ళిపోతే ఆయన స్కూల్ వెళ్ళిపోతాడు, సాయంత్రం వచ్చే వరకు ఆయన పడుకుంటాడు. సో ఆ కలవట్లేదన్న ఇది తనలో ఉంది. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పుడు హాలిడేస్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే ఇట్ ఇస్ అ బిగ్ టాస్క్. అందరూ ఉన్నారు. అత్తమ్మ చూసుకుంటారు, మామయ్య చూసుకుంటారు, బావగారు చూసుకుంటారు. మై హస్బెండ్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. సో మీరు ఫైర్ బ్రాండ్ అని చెప్పారు, ఇంతకు ముందు టామ్ బాయ్ లా ఉండే వాళ్ళని కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో టామ్ బాయ్ అంటే ఇంకా మీరు అలా కొనసాగుతున్నారా, అంటే అలానే ఉందా? అలానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు టామ్ బాయ్ నేను చిన్నప్పటి నుంచి కూడా అదే, ఎందుకంటే స్పోర్ట్స్లో ఎక్కువ ఇదయ్యాను కాబట్టి. మీరు యాక్చువల్గా చూస్తే నన్ను స్పోర్ట్స్ వేర్లో ఎక్కువ చూస్తారు. 10th వరకు అలా చూసుంటారు. 10th తర్వాత 10th 11th కూడా అలానే ఉన్నాను. MBBS స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నాకు యాక్చువల్గా డ్రెస్సెస్ అంటే ఏంటి, ఓకే అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అంటే కాలేజ్కి వెళ్తున్నాం ఆబ్వియస్లీ అవి ఉంటాయి కాబట్టి అప్పుడు తెలిసింది. తర్వాత చాలా చాలా కష్టమైందండి. ఇప్పుడు కూడా నన్ను డ్రెస్సెస్ లోనే చూస్తారు, చాలా మంది అడుగుతారు చీరలు కట్టారు, శారీ అంటే చాలా తక్కువ కాదు అసలు. ఇప్పుడు వరకు నేను కట్టలేదు అందరి ముందు. మేబీ ఒక చిన్న పూజకో దేనికో ఇంట్లో ఉన్న వాటికి కట్టుకుంటాను. బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫ్రీగా ఉండాలండి. అంటే ఇప్పుడు నేను చీర పట్టుకొని తిరిగితే గలీజ్గా ఉంటుంది చెప్పాలంటే ఆనెస్ట్గా. దాని బదులు ఫ్రీగా ఉన్నది, నేను ఇలా ఫ్రీగా ఉంటాను కాబట్టి ఇలానే వెళ్ళిపోతాను. నాకు దానిలో మంచిగా పర్టికులర్గా ఇదే వేసుకోవాలి అదే వేసుకోవాలని ఉండదు. నార్మల్ కాటన్ వేసుకొని నేను వెళ్ళిపోతూనే ఉంటాను. సో మీరు నన్ను చూస్తే కూడా, ఊర్లో చూస్తే కూడా నేను చాలా సింపుల్గా ఉంటాను. నాకు ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు జ్యువెలరీ అంత నచ్చదు. సో ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఒక 2 rings, ఒక చైన్, ఇది నల్ల పూసలు వేసుకుంటాను కాబట్టి తర్వాత దాని మించి ఇంకేం లేదంటారు. ఓకే, మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక వినతి పత్రం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. అవును. అది దాంట్లో ఏమన్నా కంప్లీట్ అయ్యాయా? ఒకటండి, ఫస్ట్ అయితే జియో 69 నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అది పెద్ద ప్రాజెక్ట్ మాకు. ముందు నుంచి కూడా ఇట్ ఈస్ ఇయర్స్ కళ, ఎన్నో ఇయర్స్ కళ, అది ఎన్నో సంవత్సరాల కళ. అది మా గ్రాండ్ ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి గారు అప్పట్లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004లో వారు గెలిచినప్పుడు ఈ సజెషన్ ఇవ్వడం జరిగింది. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే బాగుండు, ఎందుకంటే ఆ ప్రాంతానికి నీళ్ళు అందే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఎడారిలాగా ఉంటుంది ఈ ప్రాంతము, నీళ్ళు ఉండవు అక్కడ జనాలకి. అప్పట్లో ఏంటంటే తాగడానికి నీళ్ళు కూడా కష్టమయ్యేది. సో ట్యాంకర్లు పెట్టి తిప్పేవాళ్ళము. సోషల్ సర్వీస్లో ఒక 20 yearsగా నారాయణపేటలో స్పెషల్లీ చూసుకుంటే మా మామగారు కుమ్మం శోకుమారెడ్డి గారు వాటర్ ట్యాంకర్స్ పెట్టి ఎన్నో ఇయర్స్ నడిపించారు ఆ వాటర్ స్కేర్సిటీ ఉండడం వల్ల. సో అప్పట్లో అనేది అది పెండింగ్ వచ్చింది. పెండింగ్ అయ్యి తర్వాత 2014లో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అయినా కూడా ఇంకా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆబ్వియస్లీ 10 years అయితే దాన్ని పక్కన పడేసి ఫోకస్ అంతా పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్ళు వస్తాయని చూపించడం జరిగింది. కానీ అట్లా చూసుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులే ఉండేవి. ఎందుకంటే మేము టేల్ ఎండర్స్ అయ్యేవాళ్ళం. మా దగ్గర పక్కన కృష్ణా నది 30 kilometers ఉంటుందండి. ఆ నదిని మొత్తం తిప్పుకొని తీసుకొని వస్తామంటే మా నుంచి తీసుకుపోయినప్పుడు ఇట్ ఈస్ మేక్ సెన్స్ ఎక్కడైనా కూడా. మాకు ఫస్ట్ వచ్చి తర్వాత కింద మిగతా వాళ్ళకి వెళ్ళడం అనేది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకున్నాం. ఆల్మోస్ట్ 3000 crores శాంక్షన్ అయితే వచ్చింది. టు బీ స్పెసిఫై 2945 crores అనేది శాంక్షన్ వచ్చి స్టార్ట్ కాబోతుంది. సో అదే పెద్ద ప్రాజెక్ట్ మాకు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఒక 2-3 yearsలో కంప్లీట్ చేయాలనేదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది ఇది కోరిక అండి. ఎందుకంటే వీ షుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఎందుకంటే మా ఇద్దరిది కాన్స్టిట్యున్సీస్ కాబట్టి, కొడంగల్ అండ్ నారాయణపేట్. దాంతో పాటు ఇంతకు ముందు మక్తల్ ఉండేది. సో మక్తల్ అండ్ నారాయణపేట్ వర్ 1 constituencies మా తాతగారు ఉన్నప్పుడు. అందుకని నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇప్పుడు ఏంటంటే నారాయణపేట మక్తల్ కొడంగల్ అంటున్నాం. సో అన్ని 3 constituencies కూడా నీళ్ళు వచ్చి కొంచెం ఏమంటారు, మా పొలాలు అన్నీ కూడా తడిసి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పోరాడుకుంటూ వచ్చారు. ఈ 10 years కూడా శాంక్షన్ అయినాక కూడా చేస్తలేరు అనేది. సో దట్ వే దర్ హ్యాపీ. దట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్. నేను ఇంకో రిప్రజెంటేషన్, 2 representations, ఇంకోటి మండలాల గురించి ఇచ్చాను. కొత్త మండలాలు కావాలని. ఎందుకంటే డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే చాలా దూరం అవుతున్నాయి వాళ్ళకి. వాళ్ళు కూడా పోరాటాలు చేశారు.
సో అది కూడా సానుకూలంగా స్పందించారు. సో ఐఎమ్ హోపింగ్ ఇన్ ఫ్యూచర్ ఇలానే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తామని చెప్పి. ఓకే, రేవంత్ గారి 100 రోజుల పాలన కంప్లీట్ అయిపోయింది. అవును. సో ఇంకా కొంతమంది అసంతృప్తిగా ఉన్నామని చెప్తున్నారు. దీని గురించి విమర్శలు కూడా వస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నదే విమర్శించడానికండి. ఇప్పుడు మంచి జరిగినా కూడా ఆబ్వియస్లీ విమర్శలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఎనీ విచ్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా విమర్శిస్తారు. సో ఒకటే ఏంటంటే ఈ 100 రోజుల పాలనలో ఎంత వీలైనంత వరకు, ఇప్పుడు ఆబ్వియస్లీ మాకు రాష్ట్రం అప్పచెప్పినప్పుడు, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అప్పులతో అప్పచెప్పారండి. ఆ అప్పులకి వెళ్ళి కూడా మేము ఇచ్చిన మాట జనాలకి నెరవేర్చుకోవాలి కాబట్టి, ఏవైతే 6 గ్యారంటీస్ ద్వారా మేము నెరవేర్చుకోవాలనుకున్నామో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్దాం అనేదే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. సో దాంట్లో మీకు మేజర్ గ్యారంటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇప్పుడు ఎలక్షన్ కాగానే మిగతాయి కూడా ఇంప్లిమెంట్ అయిపోతాయి అంతే. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటారా, ఇప్పుడు మేము గెలిచిన 10 డేసే 6 గ్యారంటీస్ గురించి మాట్లాడారు. 10 డేస్లో ఏ గవర్నమెంట్ అయినా దే నీడ్ టు సెటిల్ డౌన్. అప్పటి నుంచే మాట్లాడుకుంటూ వచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్ అనుకుంటాను. యూ షుడ్ గివ్ ఎనీ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు టైం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్ గవర్నమెంట్ సెటిల్ అయిపోయి ఉండి తర్వాత అప్పులతో మాకు వచ్చినప్పుడు అది కొత్త గవర్నమెంట్ హౌ టు రియాక్ట్ అనేది కూడా ఒక్కొక్కటి తీస్తుంటే అయితే బాగా ఇవి తెలుస్తాయి కదా. కానీ సారీ ఫర్ ద ఇంటరప్షన్, రీసెంట్ గానే రఘునందన్ గారు చెప్పారు ఇలా ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ చెప్పారు. సో అప్పులు ఏదైనా విమర్శలు వస్తాయి, ఇలా 100 రోజుల పాలన గురించి ఏదైనా విమర్శలు వస్తాయి, మాకు అప్పులు ఇచ్చి అప్పులతో వదిలేశారు పాత ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉంటారు. సో అది తెలిసే కదా మీరు ఈ మేనిఫెస్టో కానీ ఇదంతా తయారు చేసి ఇలా మీరు చెప్పింది. సో 100 రోజులు తెలియకుండానే మీరు చెప్పారా ఇలా అప్పులు ఉన్నాయని? సో ఇది ఒక రీజన్ అని కూడా కాదండి. ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఆబ్వియస్లీ అప్పులంటే సరే ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తాయి, లోన్స్ తెచ్చుకుంటారు. కానీ ఇంత అప్పు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం కదండి. బేసిక్ ఉంటాయి, మిగతాయి వీ కెన్ గో ఫార్వర్డ్ అని అనుకుంటాం. ఆబ్వియస్లీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా మాకు ఏంటంటే జనాల కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు హౌసింగ్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లులు కానివ్వండి, స్పెషల్ మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్లు రాలేదు. సో వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నెరవేర్చలేదు 10 yearsగా. ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చాము, మాకు కొంచెం టైం ఇస్తే ఆబ్వియస్లీ 5 yearsలో అవి ఎక్కడ నెరవేరుతారని భయం కూడా ఉండొచ్చు వాళ్ళు. సో జనాలు మాత్రం అలా లేరు. జనాలు చాలా అండర్స్టాండింగ్ ఉన్నారు, వాళ్ళకి అర్థం అవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. సో ఇప్పుడు పాతకాలంలాగా కాదు, వాళ్ళకి ఒకటి చెప్తే వాళ్ళు వినేటట్టు ఎవరు లేరండి ఇప్పుడు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ అని చెప్తాను నేను. ఇప్పుడు నేను పోయి ఒక ఊర్లో వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు, అమ్మ ఇవి అన్నావు కదా ఇంకా రాలేదు ఏంటి అంటే, అమ్మ నేను 4 నెలలే అయింది గెలిచి, నాకు కూడా కొంచెం టైం ఇవ్వ అంటే, తప్పకుండా ఇస్తాము కానీ చేస్తావు కదా అని అడుగుతున్నారు. చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను, నేను ఎక్కడ పోతాను, తప్పకుండా 5 సంవత్సరాలు నేను ఈ ఫ్రీడమ్ మీతో మాట్లాడడానికి ఇచ్చిన, మీరు క్వశ్చన్ చేయడానికి కూడా ఆ ఫ్రీడమ్ నాతో ఉంటుంది మీకు అని చెప్పి ముందుకెళ్తున్నాను. దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్ కూడా అండి దాంట్లో. సూపర్. సో 4 నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు కూడా సీఎంగా గెలిచి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు సీఎంగా? నేను 100కు 100 వేస్తాను. ఎందుకంటే ఆ ప్రెషర్ తట్టుకోవడం ఇస్ నాట్ ఈజీ అండి. ఇప్పుడు ఒక మనిషికి 18 hours వర్క్ చేయడం అంటే 24 hours 18 hours పని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మైండ్ కూడా కంటిన్యూస్ పని చేయాలి. ఇప్పుడు యంగ్స్టర్గా నాకు ఒక 1 week పని చేస్తాను. ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీకి వెళ్తే 8 o'clock స్టార్ట్ చేస్తే నా డే ఎండ్ అయ్యేది 10 o'clock ఎండ్ అవుతుందండి. 10-11 o'clock. నేను కొంచెం అమ్మాయిని కాబట్టి 10 తర్వాత ఎవరు రారు. సో ఆ 10 o'clock 11 o'clock వరకు పని చేస్తుంటాను కాన్స్టెంట్గా. పని చేసిన తర్వాత ఎక్కడో ఒక 3-4 days తర్వాత నాకు ఒక బ్రేక్ కావాలని నాకే అనిపిస్తుంది. ఆయన ఆ పొజిషన్లో ఉండి, ముఖ్యమంత్రి గారి పొజిషన్లో ఉండి ఆయన ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్ పని చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్ అండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేద్దాం. మీరు ఎమ్మెల్యేగా మీరు ఎంత మార్కులు వేసుకుంటారు? నేను 100కి మార్కులు అంటే నేను కొంచెం తక్కువనే వేసుకుంటానండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో పోను, కాన్ఫిడెన్స్తో ఉంటాను. కానీ దాన్ని ఒక లైన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ లైన్ దాటొద్దని నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఇప్పుడు మీరు అడిగినప్పుడు 100కి 100 అంటే నేను 100కి 100 వేసుకోనని చెప్తాను. ఆబ్వియస్లీ నేను ఇంకా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఫేజ్లో. లెర్నింగ్ నుంచి కూడా ఇప్పుడు కొంచెం బయటికి వచ్చి కొంచెం బెటర్ అయ్యాను. సో ఆబ్వియస్లీ ఇంకొన్ని రోజులు అయితే ఇంకొంచెం బెటర్ అయ్యి ఇంకా కొంచెం మీరు 5 years తర్వాత అడిగితే మేబీ అప్పుడు కూడా 100కి 100 వేసుకోనని చెప్తాను. పర్ణిక గారు, మీరు చాలా బాగా మాట్లాడతారు. ఎస్పెషల్లీ నాకు చాలా నచ్చుతుంది మీరు మాట్లాడే విధానం కూడా.
సో ఇలా మాట్లాడడం మీరు పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా నేర్చుకున్నారా? లేదండి. ముందు నుండి మీరు ఇంత క్లియర్ కట్ గా మాట్లాడే వాళ్ళ? ముందు నుంచి వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ అండి. Okay. నేను ముందు నుంచి కూడా ఎక్కడ వెన్ ఎవర్ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా ఏమున్నా కూడా వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, మనసులో ఉన్నది చెప్పేస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు తీసుకుంటే నేను ఈ ఆన్సర్లు, మీరు క్వశ్చన్ అడిగినారు దీనికి ఆన్సర్ ఇదే ఉండాలి అని నేను మనసులో అనుకోను. నాకు మనసులో ఇప్పుడు ఏమనిపిస్తుంటే అదే మాట్లాడుతుంటాను. ఇప్పుడు ఒక్కటే ఏంటంటే అండి, మీకు మధ్యలో చూస్తుంటే ఆబ్వియస్లీ చాలా మంది అనుకుంటుండొచ్చు మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతా అంటే, అది నాకు కొంచెం ఇంకా సెట్ ఇన్ అవుతుంది. ఇంగ్లీష్ కన్నా తెలుగు ఎక్కువ మాట్లాడాలి అంటే, ఇప్పుడు నేను కాన్వర్జేషన్ ఎవరితో చేసినా కూడా కాన్వర్జేషన్ చేసినప్పుడు ఊర్లో వెళ్ళినప్పుడు జనాలతోని తెలుగు అలా వచ్చేస్తుందండి ఫ్లోలో. ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే మీరు అనగానే నాకు ఎక్కడనో ఓకే ఇంగ్లీష్లో మాట్లాడినా ఏం కాదు అన్న థాట్ నాకు రన్ అవుతుండొచ్చు, అందుకని ఇంగ్లీష్ కూడా వస్తుండొచ్చు. సో ఇలా ఎలా మాట్లాడతాను నేను ఇంట్లో ఎలా మాట్లాడతాను ఇక్కడ కూడా అలానే మాట్లాడతాను. సో దాంట్లో డిఫరెన్స్ అయితే ఉండదు. ఓకే, సూపర్. సో కమింగ్ టు మీ పర్సనల్ లైఫ్, మీకు పర్ణికా రెడ్డి గారికి మంచి ఫుడ్ అంటే, మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? ఇండియన్ ఫుడ్ అండి. నాకు ఏదైనా ఇండియన్, సౌత్ ఇండియన్ అని కాదు, ఇండియన్ ఫుడ్ ఏది ఉన్నా కూడా తింటాను. వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ తింటాను. ప్యూర్ నాన్ వెజ్. యాక్చువల్లీ వీక్లీ వన్స్ మన ఇండ్లలో అంటుండే చూడండి, సండే అంటే నాన్ వెజ్ డే. అది బాగానే ఉండేనండి ఒక వరకు. పెళ్ళైన తర్వాత ఆ సండే నాన్ వెజ్ కాన్సెప్ట్ పోయి ఎవ్రీడే నాన్ వెజ్ కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ ఎక్కువ తింటారు. సో అట్లా నాట్ పర్టిక్యులర్ అబౌట్ ఫుడ్, బట్ ఎస్ ఐ లైక్ ట్రైయింగ్ ఫుడ్ అండ్ ఇండియన్ ఫుడ్ ఐ లైక్ ఈటింగ్. రెస్టారెంట్ విజిట్ చేస్తూ ఉంటారా కొత్తవి అలా? కొత్తవి నేను 6 months బ్యాక్ నన్ను ఈ క్వశ్చన్ అడుగుంటే మీరు, నేను ప్రతి రెస్టారెంట్ పేరు కూడా చెప్పేదాన్ని అండి. ఇప్పుడు ప్రతి చోట ఇది బాగుంటది ఇది బాగుంటది ఇది బాగుంటది అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఈ 6 months లో కొత్త ఏమొచ్చాయో ఏముందో అసలు ఐడియానే లేదు. నిజంగా టైమే లేదు, టైం దొరకట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు వరకు అయితే ఫ్రెండ్స్ తోని కాలేజ్ అయిపోగానే ఒక దగ్గర పోయి తర్వాతనే ఇంటికి వెళ్ళాలి, అలా ఉండేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం అసలు టైమే దొరకట్లేదు. సో అయితే మీరు 6 months నుంచి మూవీస్ చూడడం, ఫుడ్ ట్రై చేయడం ఇలాంటివి ఏది లేదంటారు? ఏది లేదు. నేను హైదరాబాద్కి వస్తాను. ఇప్పుడు నాకు ఫుడ్ పెద్ద ఇబ్బంది కాదండి. కాన్స్టిట్యున్సీలో ఫుడ్ మంచిగా వంట చేసి పెడతారు. ఇంట్లో ఫుడ్డే కాబట్టి అంత డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మీ అత్తగారే ఎంపీ ఎలక్షన్స్ లో ఉన్నారు. సో విమర్శలు ఏమొచ్చాయంటే, కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు డికే అరుణ గారు. సో ఇప్పుడు మీరేమన్నా డికే అరుణ గారికి మద్దతు ఇవ్వబోతున్నారు, సపోర్ట్ చేయబోతున్నారా ఈ ఎలక్షన్స్? ఒక్కటే అండి, విమర్శలు అప్పుడు కూడా వచ్చాయి. కానీ అప్పుడు కూడా అందరం, నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసినా, వారిచ్చిన స్టేట్మెంట్ మీరు చూసినా, బీజేపీ వేరే కాంగ్రెస్ వేరే అండి. సపోర్ట్ చేయడం ఇప్పుడు పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్పడానికి అందరికీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టాక్. బయటికి చెప్పడానికి ఏముంది, అత్తకి కోడలు, కోడలికి అత్త అని చెప్పుకుంటారు. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, పార్టీ పరంగా చూస్తే మా ప్రిన్సిపల్స్ అనేది, నేను స్పెసిఫిక్గా మా తాతగారు నేర్పించిన ప్రిన్సిపల్స్ని చాలా ఫాలో అవుతానండి యాక్చువల్గా. సో మా తాతగారు నేర్పించింది ఏంటంటే, ఫ్యామిలీయే, పాలిటిక్సే. నువ్వు మళ్ళీ వచ్చి ఇంట్లో ఫ్యామిలీ వేరే ఇది మాట్లాడుకోండి, ఫ్యామిలీ పరంగా మాట్లాడుకోండి, ఓకే. కానీ పాలిటిక్స్ ఉన్నప్పుడు వెన్ వీఆర్ ఇన్ అ పార్టీ, వీ వర్క్డ్ ఫర్ దట్ పార్టీ, వీ కంటెస్టెడ్ ఫ్రమ్ దట్ పార్టీ, వీ వన్ ఫ్రమ్ దట్ పార్టీ అన్నప్పుడు ఆ పార్టీకే పనిచేస్తాం కదండి. ఇప్పుడు వేరే పార్టీకి పనిచేయడం అనేది దట్ డజంట్ వర్క్ దట్ వే. ఆబ్వియస్లీ అందరికీ ఇప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు కూడా అత్తగారు సపోర్ట్ చేశారు కోడలికి అని చెప్తారు, అక్కడ గద్వాల్లో తనకు సపోర్ట్ చేశారు. నేను గద్వాల్ గురించి మాట్లాడాను. నేను నా గురించి మాట్లాడితే మాత్రం మీరు బీజేపీకి యాజ్ ఇట్ ఈస్ అదే ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి ఓట్స్ పడ్డాయి కదండి. ఇంకా దాంట్లో సపోర్ట్, ఇప్పుడు ఒకవేళ మా అత్తగారు నాకు సపోర్ట్ చేస్తుంటే బీజేపీ ఏవైతే 15,000 ఓట్స్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డాయి అవి నాకై వస్తుండే కదా. టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు చెప్పడానికి అందరు చెప్తుంటారు, బట్ వాట్ ఐ బిలీవ్ I believe personally when I'm in a party, I will work for that party. And ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా I am there from a party and I won from a party. సో మీకు పర్సనల్గా టాక్ ఏ విధంగా ఉంటుంది అంటే డికే అరుణ గారితో? మీకు నేను రెగ్యులర్ ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ అండి, ఫ్యామిలీ ఫంక్షన్ ఇప్పుడు అందరు బిజీ అయ్యారండి. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలవడమే ఇట్స్ అ బిగ్ థింగ్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా నేను చాలా వరకు పోయేదాన్ని కాదు.
ఎందుకంటే నేను ఐ వాజ్ ఇంటూ ఎంబీబీఎస్, నాకు ఆ టైంలో ఎగ్జామ్స్ అని ఉండేటివి, ఏదో ఒకటి ఉండేటివి. సో నేను హార్డ్లీ ఐ యూస్ టు అటెండ్ ఆల్సో నార్ మీట్. ఓకే. సో ఆబ్వియస్లీ ఇంటికి పెద్ద కాబట్టి ఆబ్వియస్లీ ఆ మర్యాద ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఉంటుంది. పాలిటిక్స్ వేరే అండి, యూ షుడ్ నాట్ మిక్స్ రెండు. ఎప్పుడైనా ఆబ్వియస్లీ ఒకటే పార్టీలో ఉండుంటే వేరేలాగా ఉంటుండే నేను. ఓకే. ఇప్పుడు డిఫరెంట్ పార్టీస్ ఉన్నప్పుడు ఎవరి పార్టీలు వాళ్ళే అంతే. ఆడపిల్లలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నారు. సో ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి, అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి, అమ్మాయిల్ని విమర్శిస్తూనే ఉన్నారు చాలామంది. సో అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి, సో మీరు ఏ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు ఏ విధంగా చెప్తారు? ఒక్కటండి, అమ్మాయిలు కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఆల్ దీస్ ఆర్ యునో దే ఆర్ బిగ్ నేమ్స్. నేను బిలీవ్ చేస్తాను ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో మన ఆడపిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి చదివిస్తే, ఆ ఫ్రీడమ్ వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకొని చదివి దే విల్ స్టాండ్ బై దెమ్సెల్వ్స్ అన్నప్పుడు అదే ఉమెన్ ఎంపవర్మెంట్ అయిపోతుందండి. ఓకే. యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ ఫర్ ఇట్ ఆర్ ఎనీథింగ్. సో మన ఇంట్లో మన ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఆ ఆడపిల్లలకి ఆ ధైర్యం, మేము ఉన్నామమ్మా మీరు ఏమైనా చేయండి అన్న ధైర్యం ఇస్తే ఆబ్వియస్లీ ఏ ఆడపిల్లలైనా ముందుకెళ్తారు. ఇప్పుడు నా కేసులోనే చూసుకుంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిండ్రు, నేను ఆ ఫ్రీడమ్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా ఐ హ్యాడ్ ఫోకస్ అండి. ఓకే. సో ఆ ఫోకస్తో ముందుకెళ్తే వై నాట్, ఎనీబడి విల్ అచీవ్ ఇట్. అండ్ స్పెషలీ నేను ఇప్పుడు కూడా కొన్ని రూరల్ బెల్ట్స్లో ఎక్కడో దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్. ఆ అవేర్నెస్ అనేది పెంచుకుంటూ పోవాల్సిందే, తప్పదు. రూరల్ ఏరియాస్ ఎట్లుంటాయంటే అండి, ఇప్పుడు వినో వాళ్ళ కష్టాల వల్ల దే హోల్డ్ దెమ్ బ్యాక్. కానీ ఒకటి మాత్రం వాళ్ళందరికీ కూడా మీ ఆర్టీవీ తరపున చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, ఆడపిల్లల్ని మీరు ఎంత ప్రేమించి, ఎంత పెద్దకి చేసి, ఎంత చదివించి, ఎంత ప్రయోజకులను చేస్తే అదే ఆడపిల్లలు మళ్ళీ వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఇచ్చేసాము, ఒక ఇంటికి ఇచ్చేసాము అని వెళ్ళిపోకుండా వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇంటి పరంగా కూడా ఉంటుంది. అది మాత్రం ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అనుకుంటాను. అండ్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు ఒక రంగం ఎంచుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ మగవాళ్ళే ఉన్నారు, వాళ్ళే సాధించవచ్చు అన్నప్పుడు దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. ఇప్పుడు వీ టాక్ అబౌట్ ఈక్వాలిటీ అని మాట్లాడినప్పుడు ఇప్పుడు ఉమెన్కి కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో ఆ ఈక్వాలిటీలో మీరు ఒక నేను స్పోర్ట్స్ ఎక్కువ మాట్లాడతాను కాబట్టి కొంచెం మళ్ళీ ఆ స్పోర్ట్స్ పరంగానే చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ అండి, వీ టాక్ అబౌట్ ఆ క్రికెట్ ఏంటంటే మెన్స్ స్పోర్ట్ అని మాట్లాడతాం, కానీ ఉమెన్ క్రికెటర్స్ ఆర్ ఆల్సో షైనింగ్ నౌ డేస్. అవును, మనం రీసెంట్ డేస్లో చూసుకుంటే అప్పట్లో టెన్నిస్ అంటే వి సా ఓన్లీ జెంట్స్, తర్వాత వి సా సానియా మిర్జా ఆల్సో. దెన్ బ్యాడ్మింటన్ అంటే కూడా వి సా ఒకరిని, ఇప్పుడు గోపిచంద్ గారిని చూసాం అప్పట్లో, తర్వాత వి సా సైనా నెహ్వాల్ ఆల్సో. అంటే ఇట్ ఈస్ జస్ట్ దట్ పుష్ యూ గివ్ ఇట్ టు ద గర్ల్స్ అండ్ ఐఎమ్ షూర్ దట్ పుష్ విల్ హెల్ప్. అండ్ ఆల్సో ఈ మధ్యకాలంలో మళ్ళీ మీరు టాపర్స్ చూసుకుంటే ఏ స్కూల్ అయినా, ఏ ఎడ్యుకేషన్, ఇప్పుడు యూపీఎస్సీ టాపర్ కూడా 3rd ర్యాంక్, ఇప్పుడు మా మహబూబ్ నగర్ అమ్మాయిది కూడా, షీ ఆల్సో ఆ పుష్ ఇంట్లో లేకపోతే అది చెయ్యలేరు కదా, ఆ ఇంట్లో నుంచి వస్తేనే ఐ థింక్ దట్ ఫోకస్ అనేది మనం ఎంత వి ట్రై టు కన్విన్స్ ఆర్ ఎనీథింగ్, ఆ పేరెంట్స్ మైండ్ సెట్స్ అనేటివి కూడా మేక్ అ లాట్ ఆఫ్ ఇదండి. అండ్ దట్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ ఫిక్స్డ్ టువర్డ్స్ వన్ థింగ్, that okay, yes, this girl child is going to be there for us, we'll do. మాకు చెయ్యకపోయినా పర్లేదు, తన కాళ్ళ మీద తను నించుంటే చాలు అనుకుంటే కూడా చాలండి. సో టీనేజర్స్ బాగా మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ టీనేజర్స్, చిన్న పిల్లలకు కూడా మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో కంటెంట్స్ అనేవి గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, బట్ బ్యాడ్ ఎక్కువగా ప్రమోట్ అవుతుందని అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. సో దీని గురించి మీరు ఎలాంటి సలహా ఇస్తారు యూత్కి పర్టికులర్లీ? ఇప్పుడు మీకు కంటెంట్ అని చెప్తే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడిందే ఉంటుంది కంటెంట్, నేను ఆ వీడియో ఓపెన్ చేస్తే వేరే ఉంటుంది, నేను ఆ టైటిల్ వేరే ఉంటుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆల్ ఫర్ దేర్ ఓన్ గుడ్, ఫర్ దేర్ థింగ్, బట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఎక్కడనో యూఆర్ మిస్గైడింగ్ a few people also. Okay. And also పిల్లల గురించి మాట్లాడితే నా సొంత కొడుకు గురించి మాట్లాడతానండి. అది ఆటోమేటిక్గా జనరేషన్తోని వాళ్ళకి వచ్చేస్తుంది ఆ ఫోన్ ఆపరేషన్, మనం నేర్పిన అవసరం లేదు, దే ఆర్ లెర్నింగ్ ఇట్. కానీ
దాన్ని డైవర్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్. ఓకే. వితౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మా మమ్మీ అప్పట్లో మనకి టీవీ ఉండేదండి. అవును. ఆ టీవీ చూడొద్దని నన్ను ఎక్స్ట్రా కరిక్యులర్లో వేసింది కాబట్టి స్పోర్ట్స్ అంటే నాకు అంత ఇష్టం ఏర్పడింది నేను చెప్పేది. సో అదే మన పిల్లల్ని కూడా కొంచెం టైం 1 hour అండి, పిల్లలకి కావాల్సింది. ఇట్స్ నాట్ బిగ్ థింగ్. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్కే పోతారు. స్కూల్ తర్వాత ఒక 1 hour వాళ్ళని వేరే దగ్గర తీసుకొని వెళ్ళండి, ఎక్స్ట్రా కరిక్యులర్కి తీసుకొని వెళ్తే అక్కడితో సరిపోతుంది. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా, పిల్లలు స్కూల్లో టీచర్స్ కూడా ఇది సర్చ్ చేసుకొని తీసుకొని రండి, అవి సర్చ్ చేసుకొని తీసుకొని, అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద కరిక్యులమ్ దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ ఆల్ దట్. సో దట్ ఈస్ ఆల్సో మేకింగ్ అ డిఫరెన్స్. బట్ చేంజింగ్ జనరేషన్ వీ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ లిటిల్ దిస్ థింగ్. జనరల్గా పొలిటికల్ కెరియర్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్గా అందరికీ కూడా అడుగుతున్నా, కామన్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే పొలిటికల్గా అంటే వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనో లేదా ఎంపీ అయితేనో వీళ్ళకి మంచిగా డబ్బుల్ని సొమ్ము చేసుకుంటారు, డబ్బులు బాగా సంపాదించుకుంటారు అని అంటూ ఉంటారు. మీకు పర్సనల్గా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి పొలిటికల్ కెరియర్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు? పొలిటికల్ కెరియర్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ముందు నుంచి కూడా చూస్తే మా ఫాదర్ ఉన్నప్పుడు, మా తాతగారు ఉన్నప్పుడు కూడా వాట్ ఎవర్ దే ఎర్న్డ్, వాళ్ళ బిజినెసెస్ ద్వారా వాట్ ఎవర్ దే ఎర్న్డ్, దే అగైన్ వెంట్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ అండి. నేను అదే చూశాను. నాకు ఇంట్లో నేను చిన్నప్పుడు, నేను 10 years 11 years ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు. కానీ నేను 10 years ఉన్నప్పుడు గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఇంట్లో అప్పట్లో దేవర్ A1 కాంట్రాక్టర్స్ అండి. మా ఫాదర్ కానివ్వండి, మా మామగారు, మేనమామగారు, దేవర్ టుగెదర్ వర్కింగ్ పార్ట్నర్స్గా దే యూస్ టు వర్క్ అప్పుడు. సో బిజినెస్ అనేది నడుస్తున్నప్పుడు ఇంటికి డబ్బులు వచ్చేటివి. వచ్చిన డబ్బులు మీరు బిలీవ్ చేయరు, ఒక బర్త్డే ఉంది, నా కూతురు బర్త్డే ఉంది, నా కొడుకు బర్త్డే ఉంది, లేకపోతే మా వైఫ్ ఉంది అని మా ఫాదర్ ఎప్పుడు ఆలోచన, ఆ డబ్బుల బ్యాగ్ అలానే మళ్ళీ వాపస్ వెళ్ళిపోయేది. అయ్యో. అంటే దట్ ఈస్ వాట్ వీ లెర్న్డ్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు తర్వాత మా గ్రాండ్ ఫాదర్ది ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి 18 yearsగా మా మేనమామ ఉన్నారు. సో మై మేనమామ అండ్ మై ఫాదర్ వర్ పార్ట్నర్స్ అప్పట్లో. మా మేనమామ కూడా ఇప్పుడు కూడా అదే మా బావగారు చేశారు కాబట్టి నేను కూడా అదే చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 95% to 96% అని చెప్పొచ్చు, ఆర్ 99% అని కూడా చెప్పొచ్చు అండి. ఈ రోజుల్లో 99% మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఊర్లో పెట్టారు అప్పట్లో. సో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అసలు థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు రాలేదండి. నాకు నిజంగా రాలేదు. నేను ఆనెస్ట్గా చెప్తాను. ఆలోచనే లేకుండా మీరు వచ్చేసారు? నేను ఆలోచనే లేకుండే. మీరు ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూస్లో చూసి ఉండొచ్చు. నేను ఒకటే చెప్పాను అప్పుడు కూడా, మా మేనమామ గారే వాజ్ సపోజ్ టు కంటెస్ట్ యాక్చువల్లీ. తను కంటెస్ట్ చేయాల్సి ఉండే. దాని తర్వాత లేటర్ హిజ్ కంటెస్టింగ్ అనేది కూడా, ఎందుకంటే మా ఫాదర్ కళ ఉండేది ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి, అది వాళ్ళ పిల్లలకి అందజేయాలని చెప్పి కూడా ఆయన ఇన్ని రోజులు అక్కడ కష్టపడ్డారు. ఆయన ఎప్పుడు కూడా ఒక పదవి కోసం కష్టపడలేదు, ఒక దీనికోసం కష్టపడలేదు. మీరు ఇప్పుడు కూడా చూసుంటే యాక్చువల్గా ఈ పొజిషన్లో నేనున్నాను, ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన హీ కెన్ ఆస్క్ ఫర్ ఎనీ అదర్ పొజిషన్ ఇఫ్ రిక్వైర్డ్, బికాస్ హీఈస్ ద పర్సన్ బిహైండ్ వాట్ ఎవర్ దిస్ థింగ్. బట్ నౌ ఆల్సో హీ సేస్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, యూ వన్, మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ, ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ అని అంటారు. సో అట్లున్నప్పుడు వాట్ హ్యాపెన్స్, దీస్ పీపుల్ అనేది మన కాన్స్టిట్యున్సీలో, ఇప్పుడు స్పెషల్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడితే, మా కాన్స్టిట్యున్సీలో మా మామగారికి ఉన్నంత పేరు నాకు వెన్ ఐ గాట్ టు నో దట్ నాకు టికెట్ వచ్చింది, నేను కంటెస్ట్ చేయబోతున్నానని తెలిసింది కూడా నేను కాలేజ్లో ఉన్నానండి. ఆ రోజు కాలేజ్లో ఉన్నాను. మామగారు ఫోన్ చేసి అమ్మ బ్యాక్ ప్యాక్ చేసుకొని వచ్చేసేయి అని చెప్తే, సరే వచ్చేస్తాను, మీకే కదా ప్రచారం, మా థాట్ ప్రాసెస్ అంతా అదే ఉంటుంది, సో మీకే కదా ప్రచారం చేసేది అని చెప్పి అన్నప్పుడు సరే అని చెప్పి ప్రచారం కోసం అని చెప్పి ప్యాక్ చేసుకొని వస్తానని చెప్పాను. వస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన ఏమన్నారు, నా కోసం కాదు నువ్వే క్యాండిడేట్ అని చెప్పారు. నాకు ఒక్క సెకండ్ అర్థం కాలేదండి నిజంగా. కాలేజ్లో నేను ఏదో కేసు చేస్తున్నాను, నా కేసు కూడా ఫ్రెండ్కి అప్పచెప్పి ఇప్పుడే వస్తాను ఒకసారి చూడవా అని చెప్పి నేను బయటికి పోయి ఫోన్ మాట్లాడాను. ఏం మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, లేదు మా తమ్ముడికి యాక్చువల్గా ఇవ్వాలని, ఎందుకంటే నేను డాక్టర్గా సెటిల్ అయిపోతున్నానని చెప్పి, డాక్టర్గా ఎనీవేస్ ఐ వాజ్ గోయింగ్ టు గో బ్యాక్ అండ్ డూ సర్వీస్ అక్కడ, కానీ మా తమ్ముడికి ఇవ్వాలనుకున్నాడు. మా తమ్ముడు ఏంటంటే 6 months షార్ట్ ఉంది ఫర్ కంటెస్టింగ్. ఆ 6 months షార్ట్ అనే దాన్ని కవరప్ చేయడానికి
ఇట్లా కాదు, ఇప్పుడు యూత్ వస్తేనే కరెక్ట్, చేంజ్ ఉంటేనే బాగుంటుంది, జనాల్లో కూడా కొంచెం యూనో యాక్టివ్నెస్ ఎనర్జీ వస్తుంది, యూత్గా ముందుకు వెళ్తేనే ఇట్స్ బెటర్. నాది కూడా ఏజ్ అయింది, నువ్వే తీసుకోవాలి అది ఇది అని చెప్తే కూడా నాకు ఒక సెకండ్ అర్థం కాలేదండి. ఓకే మీరు ఏజ్ చెప్తే అది అన్నట్టు అన్నాను. అన్నాక కూడా నా మనసులో, నేను నిజం చెప్పాలంటే నా మనసులో ఐ వాజ్ స్టిల్ ఎక్కడో హెజిటెంట్ చాలా. బికాజ్ ఐ నో, నేను ఊరికి వెళ్ళినప్పుడు కూడా, నేను ఆ ఫస్ట్ 3 days ప్రచారానికి వెళ్ళంగానే కూడా జనాల నుంచి ఒకలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి. మీరేంటి కంటెస్ట్ చేసేది ఏంటి అన్నట్టు, అసలు నువ్వేంటి మా ఎలక్షన్స్ కి 2 నెలల ముందేనా మీరు ప్రచారానికి వెళ్ళింది? 1 month, కరెక్ట్ 1 month అండి. సో మీరు అసలు ఎమ్మెల్యే అవ్వడానికి గల కారణం మీరు మీ ప్రచారాల్లో మీ మాటలేనా, లేకపోతే మీ మావయ్య గారు ఉండడం వల్ల? ఆయన బ్యాక్ బోన్ అండి, నేను దాన్ని మాత్రం అనను. కొంచెం వరకు ఆబ్వియస్లీ నేను మాట్లాడేది కూడా జనాలకు నచ్చింది కాబట్టి నాకు ఓటేశారు. ఎందుకంటే ఇట్లనే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి అది నచ్చింది కాబట్టి వాళ్ళు ఓటేశారు. మీరు ఫస్ట్ డే ప్రచారానికి వెళ్ళినప్పుడు అసలు ఎలా మాట్లాడారు? మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళారా? లేదండి, నేను అనర్గళంగా మాట్లాడేశారు. నేను ఫస్ట్ డే ప్రచారంలో మాట్లాడినప్పుడు ఫస్ట్ స్పీచ్ ఐ వాజ్ వెరీ హెసిటెంట్. నా ఫస్ట్ స్పీచ్ చూస్తే ఏంటి అమ్మాయి నిజంగా చేస్తుందా అనిపించే లాగా మాట్లాడుంటాను నాకు తెలిసినంత. అయితే కానీ తర్వాత మా అమ్మగారు ఉన్నారు, హాఫ్ డే ఉన్నారు. హాఫ్ డే తర్వాత నువ్వు చేస్తావు నాకు నమ్మకం ఉందని చెప్పి వెళ్ళిపోయారండి నన్ను వదిలేసి. నువ్వే ప్రచారం చేసుకో అని చెప్పి. అక్కడ నుంచి మా మామగారు ఎప్పుడు కూడా రాలేదు. నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని, నా ప్రచారం నేను చేసుకునేదాన్ని. నా మెయిన్ ఏంటంటే అండి, నేను స్పీచ్ ఐ కాంట్ గివ్ అండి. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇట్. సంబడి రైట్స్ ఒక స్పీచ్ రాసి నాకు చదవని చెప్తే నా వల్ల కాదు. నా మనసులో ఉన్నది మాట్లాడితేనే కరెక్ట్గా మాట్లాడతానని చెప్పి నేను అదే మాట్లాడాను. వాళ్ళకి జనాలకు కూడా ముచ్చట చెప్తానని చెప్పాను ఆ మైక్లో కూడా. నేను ఐ నెవర్ సెడ్ ఇప్పుడు స్పీచ్ డైరెక్ట్గా స్పీచ్ చెప్పేసుకుంటే వెళ్ళిపోతే వాళ్ళకి అర్థం కూడా కాదు. సో మేబీ దట్ వాజ్ బిట్ అట్రాక్టివ్ ఆల్సో ఫర్ పీపుల్. సో పదే పదే ఒక ప్రచారం, ఒక విమర్శలు అయితే వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి మారుతారని చెప్పి ప్రచారం నడుస్తుంది. నిజంగా అది ఎంతవరకు నిజం? మీరు అది ఏమంటారు, నిన్న రేవంత్ అన్న అన్నట్టున్నారు. ఏంది ఎక్కడికి అసలు చెప్పడానికి సీఎం అంటే మాట్లాడేదానికి కూడా కొంచెం యూ షుడ్ హ్యావ్ దిస్ థింగ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి హీస్ ఇన్ అ సీఎం పొజిషన్, వై వుడ్ హీ గో ఇంటూ బీజేపీ అండి? ఎలా అనిపిస్తుంది? మీరు కూడా వినే ఉంటారు కదా. విన్నాను కానీ ఐఎమ్ షూర్ రేవంత్ అన్న నాకు తెలిసిన రేవంత్ అన్న హీ వోంట్ డూ ఇట్ ఫర్ షూర్. ఓకే, సో బీజేపీ గురించి మీకు పర్సనల్ గా ఎలాంటి ఒపీనియన్ ఉంది? బీజేపీ గురించి పర్సనల్ ఒపీనియన్ అండి, నేను మేబీ నన్ను కాలేజ్ డేస్లో అడుగుంటే అరే ఆబ్వియస్లీ వెరీ నైస్ అది ఇది అని చెప్పుకుంటాం. కానీ మనం ఏజ్ అయికుంటూ వస్తే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం వీఆర్ నాట్, ఇప్పుడు మనమైనా వాట్ దే ఆర్ డూయింగ్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఒక సొసైటీలో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ అ సెక్యులర్ ఇండియా అంటాం. అందరు ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటాం. దే ఆర్ స్పెసిఫైయింగ్, ఇప్పుడు నేనైనా హిందూనే అండి, ఇప్పుడు దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నాట్ ఇది అని. వాట్ ఎవర్ దే డిడ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఒక సైడ్ డే తీసుకుపోయి దే వాంట్ టు రన్ ద కంట్రీ అంటే కొంచెం ఎక్కడో ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి. ఇప్పుడు నేను పర్సనల్గా నేను ఎంబీబీఎస్ చేసిన కాలేజ్ ఇస్ అ ముస్లిం కాలేజ్ అండి, షాదాన్లో చదువుకున్నాను. సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో వీ ఆల్ గ్రూ అప్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ అండ్ హౌ కెన్ యూ జస్ట్ యునో talk about one community and anpistadi personal level. So I won't say it is a political thing. On a personal level, that is a thought I have. Everybody is equal. ఇప్పుడు whenever నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముస్లిమ్స్ ఉన్నారండి. నేను ఏం చెప్పాను? సో ఈక్వాలిటీ అనేది ఉండాలి, అప్పుడే ఒక కంట్రీ కెన్ గో ఫార్వర్డ్ అనుకుంటా. ఓకే, మీ మీద రాజకీయంగా ఎలాంటి విమర్శలు వచ్చాయి అంటే మీకు బాధగా? మీరు చెప్పాలండి, ఎందుకంటే నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను విమర్శలు వినను. వచ్చినా కూడా మా అంటే ఇది ఒకటే అండి, అత్తకి కోడలు చేసింది, కోడలికి అత్త, అదే ఎక్కువ నడుస్తున్నట్టుంది ఇప్పుడు. సో దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ జనాలు చెప్పింది ఏంటని నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ లో చూడనండి. ఒకవేళ పర్ణికా రెడ్డి గారు కానీ సీఎం అయితే ఫస్ట్ సైన్ చేయబోయే ప్రాజెక్ట్ ఏదై ఉంటుంది? అమ్మో, చాలా పెద్ద క్వశ్చన్. ఒకవేళ మీరు సీఎం అయితే మీరు తీసుకోబోయే పెద్ద డెసిషన్ ఏదై ఉంటుంది? I didn't think of it అండి. ఇప్పుడు ఆలోచించారు అంటే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు,
ఎమ్మెల్యే అవుతాను అసలు థాటే లేకుండా ఎమ్మెల్యే అయిపోయారు. ఏమో See, నేను- సీఎం అవ్వచ్చేమో పర్ణికారెడ్డి గారు అవుతే అసలు ఇప్పుడు నేను ఐ లీవ్ దట్ పోస్ట్ మన రేవంత్ అన్న గారికి ఉంచుతాను. నేను ఒకవేళ మీరు అన్నట్టు నేను ఆలోచిస్తే ఐ డోంట్ నో అండి. నేను అక్కడి వరకు ఐ డోంట్ థింక్. నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను. ఓకే సో దీనికి కూడా ఐడియాస్ తిప్పి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే కొంచెం అటు ఇటు కాకుండా. ఎందుకంటే మా ఐడియాస్ యంగర్ జనరేషన్ ఐడియాస్ వెరీ సూటిగా ఉంటాయి, అవును. కొంచెం మరి డైవర్షన్స్. రేవంత్ రెడ్డి గారు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే యంగ్ జనరేషన్ అంటే మీరు కానీ అశ్విని రెడ్డి గారు కానీ. అంటే హీ రిసీవ్స్ ఇట్ వెరీ వెల్ అండి. ఒక సజెషన్ ఉందంటే తప్పకుండా వింటారు. ఓకే ఎనీ ఇలా చేయాలని సజెషన్స్ కూడా మాకు ఇస్తుంటారు. ఓకే ఇప్పుడు వెనెవర్ వి గో కలిసినప్పుడు కూడా ఎలా ఉంది, బాగుందమ్మా, మంచిగా చేసుకో, ఫ్యూచర్ ఉంది, అది ఇదని మంచిగా మాట్లాడతారు. సో అది ఇన్స్పిరేషన్, మాకు అన్నీ ఇన్స్పిరేషన్లోకి తీసుకొని మేము ముందుకెళ్తాం. ఎందుకంటే ఆ ఫియర్స్నెస్, ఏమంటారు, ఫియర్ అనేది ఉండదు ఆ మనిషికి, ఫియర్లెస్ అయినా. ఓకే సో ఆ ఫియర్లెస్నెస్ కొంచెం నాకు కొంచెం ఉంటుందండి, దాన్ని కొంచెం ఇంకా డెవలప్ చేసుకుంటున్నాను. ఓకే సో ఇన్ అ రైట్ వే ఓకే ఐ షుడ్ ఆబ్వియస్లీ బ్యాలెన్స్ మై సెల్ఫ్ అండ్ గో అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు స్టూడెంట్ లాగా తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు తీసుకోలేను. ఆబ్వియస్లీ ఏ డెసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. సో ఆ ఆలోచన ప్రకారం వెళ్తాను. ఇంకా నేను సీఎం అవుతాను అనేది నేను ఇప్పుడే అననండి. నేను లెట్ మీ స్టే యాజ్ అన్ ఎమ్మెల్యే ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత. ఓకే మీ ముందున్న ఇప్పుడు పెద్ద గోల్ అంటే ఏం చెప్తారు ఈ పొలిటికల్ పరంగా? సో నేను ప్రాజెక్ట్ చేయాలి అని మీ కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్ మీ మైండ్ లో ఉందా? కొత్త ప్రాజెక్ట్ ఏం లేదండి. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఇట్స్ గోయింగ్ టు ఫినిష్ అవ్వబోతుంది. ఈ 3 yearsలో అయితే ఫినిష్ అవుతుంది. అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కిందనే పెట్టుకున్నాము. అది అవుతుందంటేనే చాలా సంతోషంగా ఉంది. ఓకే దాంతో పాటు యంగ్స్టర్స్ అండి, ఎంప్లాయ్మెంట్ మా దగ్గర అసలు మీరు చూస్తే ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేక దే ఆర్ గోయింగ్ బ్యాక్, ఓ స్టడీస్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి. సో ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అన్నా కొంచెం ఏమన్నా సెక్టర్స్ అని, ఫ్యాక్టరీస్ ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి అని చెప్పి అదొక థాట్ ప్రాసెస్. సో దట్ ఒక ఫ్యాక్టరీ, నేను ఇప్పుడు కూడా అంటాను, ఇప్పుడు నాకు రోజు వచ్చే జాబ్స్ లిస్ట్ చూస్తే ఎంతనో కట్ట వచ్చిందండి ఇప్పుడు వరకు. చదువుతారా మీరు అవన్నీ? చదువుతానండి ఆబ్వియస్లీ, అప్పుడు వచ్చినప్పుడు చదివేస్తాను, పక్కన పెడతాము. కానీ మనం దాన్ని ఎట్లా కరెక్ట్గా అవును ఇంప్లిమెంట్ చేయాలనేది విల్ టేక్ టైం అండి. ఓకే ఇప్పుడు సడన్గా హేస్ట్గా డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్, అన్ని కట్టలు చూసే వరకు నాకు అనిపిస్తుంది అసలు నాకే ఒక పెద్ద కంపెనీ ఉంటే అయిపోయేది, ఈయనే నేనే పెట్టుకుంటుంటే, వీళ్ళందరికీ నేనే ఉద్యోగాలు ఇచ్చుకుంటుంటే అన్న ఫీలింగ్లోకి వస్తాను. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఐటీ సెక్టర్స్ని కొంచెం ఎక్కడైనా విచ్ ఎవర్ సెక్టర్ విల్ ఫిట్ ఇన్ టు అవర్ ఏరియా, ఆ సెక్టర్స్ని ఒకటి తెచ్చి పెడదాము అనేది ఒక ఆలోచన. ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి నారాయణపేట సారీస్ కానీ అవును, చాలా పాపులర్. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే అండి. కానీ ఒకటే ఏంటంటే వాళ్ళకి ఎక్కడనో అక్కడ బిగినింగ్ ఉండాలనేదే థింకింగ్. సో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్, ఆ చేనేత రంగం కానివ్వండి, అట్లా ఇంకా 2-3 ఉన్నాయండి. ఇప్పుడు దెర్ ఆర్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే ఫార్మర్స్ ల్యాండ్ తీసేసుకొని ఆడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అట్లాంటివి కాకుండా అవైలబుల్ ల్యాండ్లో, గవర్నమెంట్ అవైలబుల్ ల్యాండ్లోనే చేద్దాము అన్న థాట్. సో చాలా ఉన్నాయి రన్నింగ్ థాట్స్. మేబీ ఒక 1-2 yearsలో అన్ని ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. ఓకే సో జనరల్గా పొలిటికల్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు అలా ఉన్న వాళ్ళు బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. సో మీకు అలా బిజినెస్ ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? బిజినెస్ ఐడియాస్ ఎప్పుడైతే ఏం లేదండి. ఐ లీవ్ ఇట్ టు మై బ్రదర్ అండ్ మై మామ గారు. they'll take care. They'll take care. I'll continue my this thing. So ఎవరైనా ఒక్కరు దాని మీద ఫోకస్ చేస్తే బెటర్. ఇప్పుడు పొలిటికల్గా నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఆబ్వియస్లీ మై బ్రదర్ మీరు సజెషన్స్ తీసుకుంటారా? పొలిటికల్ గా ఏదన్నా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు తీసుకుంటానండి. మాట్లాడతారు? నేను పొలిటికల్గా కొన్ని డైరెక్ట్గా నావే ఉంటాయండి. కానీ ఒకవేళ అది కాంప్లికేట్ అనిపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ సజెషన్స్ అనేది తీసుకుంటాను. అది కూడా మా మామయ్య గారి దగ్గరనే తీసుకుంటాను. ఎందుకంటే హీ నోస్ ద ఏరియా బెటర్. ఓకే దట్స్ ఆల్. ఒకటే ఏంటంటే హీ నోస్ ఇట్ బెటర్. నాకు ఈ 1 year కూడా లెర్నింగ్ ప్రాసెస్ ఆయన కిందనే అనుకుంటాను. ఎందుకంటే హీ నోస్ ద ఏరియా బెటర్. ఓకే హూ ఇస్ బెటర్ టీచర్ ఫర్ యూ దెన్ ద పర్సన్ హూ ఇస్ విత్ యూ. సో అట్లా అన్నప్పుడు
ఆయన 18 yearsగా ఆయన శ్రమ పడ్డప్పుడు ఆయన క్రియేట్ చేసుకున్న దాంట్లో హీల్ నో ఇట్ బెటర్. ఇప్పుడు సడన్గా నేను నా డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడైనా బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కోఆర్డినేషన్తో చేసుకుంటున్నాం. ఇట్స్ నాట్ లైక్ హీ టేక్స్ ద కంప్లీట్ డెసిషన్స్. అట్లా కూడా కాదు. మళ్ళీ కొంతమంది అది కూడా అనుకుంటారు చాలా వరకు. అట్లా కూడా కాదు. మై డెసిషన్స్ ఆర్ మై డెసిషన్స్. ఐ టెల్ ఇట్ టు హిమ్ అండ్ ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్స్ రైట్ హీల్ సే గో అహెడ్, యూ షుడ్ డూ ఇట్ అన్నప్పుడు కొన్ని అక్కడెక్కడ వెరీ రేర్ అండి. ఒక్కటో రెండో నో అని ఉంటారు. ఇప్పటివరకు నేను ఒక 100 డెసిషన్స్ తీసుకుని ఉంటే ఒకటో రెండో నో అని ఉంటారు. మిగతా అన్ని హీ గేవ్ మీ అ ఫ్రీ హ్యాండ్. లెర్న్ బై యువర్ సెల్ఫ్, మేక్ డెసిషన్స్ బై యువర్ సెల్ఫ్. చెప్పాను కదా, ప్రచారంలోనే వదిలేశారు, ఇప్పుడు కూడా వదిలేస్తున్నారు. అలానే మీరు నేర్చుకుంటూ అవును. సో కమింగ్ టు యువర్ ఎడ్యుకేషన్, డాక్టర్ కంప్లీట్ చేశారు, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందా? ఎంబీబీఎస్ అయిపోయిందండి. నేను నెక్స్ట్ పీజీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫైనల్ ఇయర్ పీజీ స్టూడెంట్ అండి. నాకు ఎగ్జామ్స్ ఒక 4-5 months లో ఉంటాయి. సో ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు పర్సనల్ గా టైం స్పెండ్ చేయడానికి టైం లేదు. సో ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఇలా డాక్టర్ ఎడ్యుకేషన్ అంటే చాలా. నేను ఒకవేళ ఎంబీబీఎస్ వరకు ఉండి నేను సడన్ గా ఎంటర్ అయి ఉంటే ఐ వుడ్ హావ్ లెఫ్ట్ ఇట్ దేర్ అండి. ఇప్పుడు పీజీ నేను 2 years కష్టపడ్డాను ఆల్రెడీ కష్టపడ్డాక నేను ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. ఇప్పుడు ఒట్టి ఫైనల్ ఇయర్ 1 year ఉందండి. ఫినిష్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇష్టంతో చేసుకుందాన్ని ఫినిష్ చేసుకుంటే నాకన్నా రేడియాలజీ అండి. రేడియాలజీ, ఓకే. సో అది కూడా ఇప్పుడు ఏంటంటే కూర్చుంటాను రెగ్యులర్గా ఏదో ఒకటి. నైట్ కాగానే ఒక 1 hour అన్న టైర్డ్ ఉన్నా కూడా ఒక 1 hour తీసుకొని చూసుకుంటాను ఏదో ఒకటి. ఓకే. సో మీరు పర్సనల్ గా బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు ఇప్పటిదాకా లైఫ్ లో? హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఇస్ ద విన్నింగ్ మూమెంట్ అండి. అంటే ద స్ట్రగుల్ బిహైండ్ దట్ విన్ వాజ్ వెరీ టఫ్. ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అస్సలు లేకుండే. అండ్ ఆ టఫ్ సిచ్యువేషన్ కూడా 18 yearsగా మా మామయ్య గారి కష్టం చూసాము, హిజ్ అప్స్ అండ్ డౌన్స్ చూసాము. ఆయనకు అసలు అవసరమే లేదండి. ఎందుకంటే హీఈస్ మాకు మేనమామ అయినా కూడా మమ్మల్ని ఒక ఫాదర్ లాగా చూసుకున్నారు. ఫాదర్ కంటే ఎక్కువ మాకు అన్నట్టు చేశారు మా కోసం. సో ఫాదర్ లాగా అని చెప్తాను నేను ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్లో. ఆయన 18 yearsగా నా కోసం, మా తమ్ముడు కోసం కష్టపడ్డారు. మా తమ్ముడు కోసం స్పెసిఫిక్గా అని చెప్పొచ్చు, బికాజ్ ఇట్ వాస్ గోయింగ్ టు గో టు హిమ్. మీ హస్బెండ్ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? హీఈస్ అనదర్ పిల్లర్ అండి. పిల్లర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కి. ఇప్పుడు నాకేంటంటే డాక్టర్గా ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటికి పోగానే ఒక క్లాస్ ఉంటుందండి, ఇది చదువుకో అది నేను యాక్చువల్లీ అందుకని డాక్టర్ని పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను, కానీ పెళ్లి చేసుకున్నానండి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే క్లాస్ ఉంటుంది, ఇది చదువుకున్నా, ఇది అయిందా అది అయిందా అని అడుగుతుంటారు. నేనంటే యా డూ సంథింగ్ అని. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ అండి, కంప్లీట్లీ అరేంజ్ మ్యారేజ్. ఇంట్లో చూడమన్నారు. నేను యాక్చువల్గా ఇంట్లో చూడమన్నప్పుడు నేను చూడనని చెప్పాను, బికాజ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ మ్యారీడ్ సో సూన్. పీజీ ఎంటర్ అయినాక చేసుకుందామని ఉండే. మా మమ్మీ ఎందుకో షీ వాజ్ ఇన్ దట్ జోన్ అనమాట, పెళ్ళి చేయాలి అని అన్నట్టు. ఆ ఫ్లోలో వెళ్ళి చూడు, నచ్చితే లేకపోతే లేదు అన్నారు. వెళ్ళాను, చూశాను, తర్వాత ఇంటికి వచ్చాను, ఓకే చెప్పుకున్నా. పెళ్ళి కూడా అయిపోయిందండి 6 monthsలో. ఇట్ వాజ్ వెరీ ఫ్లాష్ ఆఫ్ సెకండ్. సో ఇట్ ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో మీ హస్బెండ్ మీకు ఎప్పుడైనా సర్ప్రైజ్లు ఇచ్చారా? ఇచ్చారండి, చాలాసార్లు ఇచ్చారు. బెస్ట్ సర్ప్రైజ్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత హీ యాక్చువల్లీ మూవ్ టు విజయవాడ అండి ఫర్ హిజ్ MCH అండ్ ఆల్. సో దట్ వాజ్ 1 year కాగానే హీ మూవ్. 3 years అక్కడే ఉన్నారు. ఆ టైంలోనే కోవిడ్ వచ్చింది అండ్ ఆల్. అప్పట్లో ఆయనకు చాలా హెక్టిక్ ఉంటుండే అక్కడ. సో అసలు ఇట్ వాజ్ వెరీ, అటు నేను వెళ్ళి కలవలేను, తను వచ్చి కలవలేను. సో ఒకరోజు హీ కేమ్ అనమాట. సో అదే పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు ఆ పీరియడ్లో, బికాజ్ ఇట్ వాజ్ మచ్ నీడెడ్. చిన్నోడు అప్పుడే పుట్టాడు. పుట్టంగానే 3 monthsకి హీ వెంట్. సో దట్ వాజ్ కొంచెం ఎక్సైటింగ్. సో దాంతో మించి ఒక సడన్గా ఒక ట్రిప్ ప్లాన్ చేసాడు, సడన్ సర్ప్రైజ్ అనమాట, నాకు తెలియకుండా. సో దట్ వాజ్ సర్ప్రైజ్. చిన్న రెగ్యులర్ థింగ్స్ విచ్ మీన్స్ నాకు మీరు పెద్దగా చేస్తే నచ్చదని, చిన్నవి నచ్చుతాయి. ఓకే. మీరు అలా సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తారా? నేనా అండి, చాలా చేస్తానండి. నేను ఏదో చాలా ఇష్టం. ఐ లైక్ డూయింగ్ ఇట్. ఇప్పుడు బర్త్డేస్, ఇప్పుడు ఆయన బర్త్డేస్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి కొనుక్కొని వచ్చేస్తాను, అది ఇది అని చెప్పి.
ఒకరోజు ట్రెజర్ హంట్, ఒక బర్త్డేకి అయితే ట్రెజర్ హంట్ పెట్టాను. వావ్. సో అట్లా చిన్న చిన్న ఐ లైక్ డూయింగ్. సో చిన్నపిల్లని నేను ఆయన ముందు, సో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ దట్ ఇది కదా, సో ఐ కీప్ డూయింగ్. అప్పుడప్పుడు అందరికి సడన్ గా సర్ప్రైజ్ అని చెప్పి ఏదో ఒక గిఫ్ట్ కొనుక్కొని చేస్తాను. సో ఎనీబడి ఇన్ ద హౌస్. సో హస్బెండ్ వైఫ్ లో డామినెంట్ ఎవరో ఒకరు ఉంటారు, మీ ఇద్దరు ఎవరు డామినెంట్? ఇద్దరం అండి. తగ్గేదేలే అంటారా ఇద్దరు? నేను కాస్త కూస్తో హీఈస్ లిటిల్ మేబీ 0.1% మేబీ, బట్ ఇద్దరం ఒకరికొకరు తగ్గేదేలే. నువ్వా నేను అన్నట్టు ఉంటుందా? నువ్వా నేనా అన్నట్టు ఉండదు, అండర్స్టాండింగ్ ఉంటుంది దాంట్లో. అంటే ఎక్కడ కూడా వెరీ వీళ్ళు తగ్గాలి వాళ్ళు తగ్గాలి అనేది ఉండదు. సో ఇద్దరం ఒకలాగా వి గో అహెడ్. ఇద్దరం లైక్ మైండెడ్ అండి. సో దట్ ఈస్ మోర్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఈజీలీ 12 to 14 అండి. ఓకే. అవుట్ ఆఫ్ 17, 12 to 14 we will win. మళ్ళీ ఈసారి కూడా మీరే? ఈసారి ఫర్ షూర్. అండ్ పైన సెంటర్లో కూడా ఈసారి నమ్మకం ఉంది విల్ బీ దేర్ అని. ఓకే. సో ఒకసారి క్విక్ గా ర్యాపిడ్ ఫైర్ అయితే ఆడేద్దాం. ఒకసారి మీరు ర్యాపిడ్ గా చెప్పేసేయండి వాళ్ళ. ర్యాపిడ్ గా? ఓకే, దిస్ ఇస్ ఒక టాస్క్ లాగా చెప్పాను. చెప్పండి. టాస్క్ ఏం కాదు. సో రాహుల్ గాంధీ గారి గురించి ర్యాపిడ్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? యంగ్స్టర్ హూ ఇస్ వెరీ ఇది ఏమంటారు, ఎనర్జెటిక్. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైనా కలిసారా? మొన్న కలిసాను కదండి, మొన్న వచ్చారు, అప్పుడే కలిసాను ఫస్ట్ టైం. సో హౌ వాస్ ద కన్వర్సేషన్ విత్ హిమ్? ఎలా ఉండింది? జస్ట్ హాయ్ బాయ్ అండి, కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది మీకు తెలిసిపోతుందండి. సో దట్ ఎనర్జెటిక్ పర్సన్ ఇస్ వెరీ ఎనర్జెటిక్. ఓకే. మీరు అంత హీ రన్స్ విత్ పీపుల్ అరౌండ్ అండి. జనాలు కెనాట్ రన్ విత్ ఆయన అంత ఎనర్జీ. యూ కెనాట్, సంథింగ్ డిఫరెంట్. ఓకే. అబౌట్ మోదీ? మోదీ ఇస్ వెరీ ఏమంటారు, ఐడియాలజీ ఎక్కువ నమ్ముతారేమో. ఈజ్ వెరీ ఇది అనుకుంటే అది చేస్తారు అనిపిస్తుంది నాకు. ఏదనుకుంటే అది చేస్తారేమో. ఇస్ హీ థింక్స్ దిస్ ఇస్ రైట్ అనుకుంటే ఆయన చేసేస్తారు. దానికి ఏంటంటే ఇప్పుడు దాంట్లో చాలా నెగిటివ్ కూడా ఉంటే ఆలోచించారు అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ రేవంత్ గారు హీస్ ఫియర్లెస్ అండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఫియర్లెస్ పర్సన్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ సబ్జెక్ట్. ఓకే. సో షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా వచ్చారుగా? షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారు. షీ ఈజ్ ఆల్సో ఏమంటారు, ఎక్కడ లేని ఎనర్జీ తనలో చూస్తున్నాము మనం అందరం ఇప్పుడు. ఐ థింక్ రీసెంట్ టైమ్స్ యూ కెన్ సీ ద జీల్ టు యునో హ్యావ్ సంథింగ్ అన్నట్టు. సో దట్ ఈస్ సంథింగ్. కానీ షర్మిల గారి మీద చాలా ట్రోలింగ్స్ నడుస్తూ ఉంటాయి, మీకు తెలుసో లేదో మరి? ఆవిడ మాట్లాడే ట్రోల్ అవుతూ ఉంటుంది. ట్రోల్ అవుతుందండి. ఇప్పుడు నేను అదే చెప్పానండి, సోషల్ మీడియానే. మీరు దీంట్లో కూడా కామెడీగా అనిపిస్తుంది, నిజంగా అంత సీరియస్నెస్ ఉందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ట్రోలింగ్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ట్రోల్స్ చూసినప్పుడు ఎప్పుడైనా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాన్వర్సేషన్, ఇప్పుడు నేను ఒక స్పీచ్ మాట్లాడతాను, ఒక 5 minutes మాట్లాడతానండి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి ఒక పాయింట్ పట్టుకుంటారు, దాని మీద ట్రోలింగ్స్ నడుస్తాయి, మీమ్స్ నడుస్తాయి, దాన్ని ఎలాబరేట్ డ్రాగ్ చేస్తారు. అది అన్న ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది, ఇదన్నది వేరే ఉంటుంది. సో దే ఆర్ ఆల్, ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ మిస్ఇంటర్ప్రిటెడ్. ఆబ్వియస్లీ జెన్యూన్గా ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మిస్టేక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ మిస్టేక్ని యూ డోంట్ హ్యావ్ టు హైలైట్ అంత పెద్దగా. అంటే ఇప్పుడు ఒక మిస్టేక్గా ఏదో ఒకటి మాట్లాడతాం, ఇప్పుడు బై మిస్టేక్ వస్తుంది, నోట్లకెళ్ళి వస్తుంది, కానీ దాన్ని డ్రాగ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. ఐ డోంట్ టేక్ ఇట్. ఇప్పుడు పర్సనల్ లెవెల్ వాట్ షీ థింక్స్, ఐ థింక్ షీ ఈస్ వర్కింగ్ ఫర్ సంథింగ్ బిగ్ and she wants to bring up that Congress party alive in Andhra Pradesh. So that's something good kadandi. Okay. So ఇప్పుడు మీరు షర్మిల గారు లయబిలిటీయా లేదంటే అసెట్ అంటే ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి? She is obviously an asset అండి. Okay. In AP she is an asset because ఏపీలో మీరు చూసుకుంటే కంటిన్యూస్గా రీజనల్ పార్టీస్దే ఉండింది ఇప్పుడు దాకా. కాంగ్రెస్ అనేది ఎక్కడో ఫేడ్ అవే అయిపోయింది. సో ఆ ఫేడ్ అవే అయిపోయిన కాంగ్రెస్ పార్టీని షీస్ గెటింగ్ ఇట్ బ్యాక్ అలైవ్ ఇస్ సంథింగ్. ఓకే. మీ తరపున మద్దతు ఉంటుందా షర్మిల గారికి? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఐ విష్ ద వెరీ బెస్ట్ ఫర్ హర్ అండ్ హోప్ షీ సక్సీడ్స్ ఇన్ వాట్ షీ గెట్స్. ఓకే. సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్తారా? ర్యాపిడ్గా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారా, హీ ఈజ్ అన్ ఐడల్ అండి. అంటే
అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం ఇట్ ఇస్ సమ్వేర్ బిగ్ బ్యాక్ స్టెప్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఫర్ అస్ మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే హీ వాజ్ దేర్ ఫర్ అస్ డ్యూరింగ్ ఆర్ టఫ్ టైమ్స్ అప్పుడులో వెన్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ పాస్ హీ వాజ్ దేర్ ఫర్ అస్. He was like family for us. So he's something, and he's a different person again. You cannot compare YSR garu with anybody. No one can replace him. No one can replace him, and you will get there, but he cannot be replaced. He's there in the hearts of people. Okay, so కేసీఆర్ గారు కూడా ఒకటే అండి, he's also starting, when he started off it was రియలీ గుడ్ అని చెప్తాను నేను. ఐ వోంట్ ఇది, కానీ ఒక పాయింట్ తర్వాత ఇట్ బికేమ్ వెరీ డిఫరెంట్ అండి. ఆ డిఫరెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఐ డోంట్ నో, మేబీ యునో యాజ్ యంగ్స్టర్స్ వీఆర్ నాట్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ సంబడి హుల్ యునో స్టే ఇన్ దట్ పొజిషన్ ఫర్ లాంగ్ అన్నట్టు చూస్తాం. సో కొంచెం ఏంటంటే స్టిల్ హీఈస్ వెరీ గుడ్ ఎట్ హిస్ డెసిషన్స్ వెన్ హీ మేక్స్, but few decisions still, you know. Okay, so జగన్ గారి గురించి? జగన్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా హీ ఫేస్డ్ అ లాట్ అండి. ఇప్పుడు నేను అందరి గురించి మంచిగా చెప్తున్నా అనుకుంటుండొచ్చు, కానీ విమర్శలు కాదండి. విమర్శలు నేను ఎప్పుడైనా పాజిటివ్స్ చూస్తానండి, నెగిటివ్స్ చూడను జనాల్లో. ఇప్పుడు పాజిటివ్స్ చూసుకొని దాన్ని పాజిటివ్గా ఎట్లా ఫోకస్ చేయాలనేది చూస్తాను. ఇప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. మీరు చాలా తెలివిగా మాట్లాడతారు. తెలివిగా కాదండి, నాట్ ఎట్ ఆల్. నేను ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ విమర్శలు అండి. నేను ఆనెస్ట్గా ఇప్పుడు ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి, నేను ఒకరిని విమర్శిస్తాను, మళ్ళీ వాళ్ళు నన్ను విమర్శించడం, మళ్ళీ నేను వాళ్ళని విమర్శించడం, దిస్ చైన్ విల్ కంటిన్యూ. దేర్ హ్యాస్ టు బీ సమ్వేర్ ఒక స్టాప్ అనేది ఉంటుంది. పార్టీ పరంగా ఈ పార్టీ ఇలా చేసింది, ఆ పార్టీ ఇలా చేసింది అని చెప్తే ఎస్, అండర్స్టాండబుల్. వ్యక్తిగతంగా నాకు, నేను చిన్నపిల్లల్ని అన్నట్టు వాళ్ళ ముందు మీరు అడిగే పేర్లన్నీ చాలా పెద్ద పెద్ద పేర్లు. ఐఎమ్ జస్ట్ ఎ బిగినర్ అండి. ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ దెమ్ ఆల్సో, ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యే హియర్. వాట్ ఐ హ్యావ్ సీన్ టిల్ 6 months బ్యాక్ వరకు వాళ్ళ ఒపీనియన్స్ అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా కాబట్టి వేరే పార్టీ వాళ్ళని ఇలా అనాలనేది రూల్ లేదు కదండి. ఇట్స్ నాట్ కంపల్సరీ. సో దట్ వే ఇప్పుడు జగన్ గారు ఆల్సో హీ ఫేస్డ్ అ లాట్ అండి. అప్పట్లో జైలుకి వెళ్ళారు అండ్ ఆల్ దట్. హీ ఫాట్ హార్డ్, హీ కేమ్ అవుట్ విక్టోరియస్. సో హీస్ ఫైటింగ్ హిస్ బ్యాటిల్. ఓకే, సో ఫైనల్లీ చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారు కూడా ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. తను కూడా ఆ రోజు ఇన్సిడెంట్ అయిన రోజు తను కూడా వచ్చారు మా ఇంటికి. వచ్చినప్పుడు కూడా హీ వాజ్ వెరీ పొలైట్ అండ్ వెరీ నైస్ అండ్ హంబుల్. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్. నేను ఎప్పుడు చిన్నప్పుడు కలిసాను, ఆ మెమరీస్తో చెప్తున్నాను. అంటే ద వే దే బిహేవ్ దెన్ అది చెప్తున్నాను. హీ వాజ్ వెరీ పొలైట్, హీ వాజ్ వెరీ నైస్ అండ్ హీఈస్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో హీఈస్ వెల్ లర్న్డ్ పర్సన్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, సో చాలా టఫ్ గానే ఉంది. టఫ్ గా ఉంటదండి. మీ ఒపీనియన్ ఏంటి ఏపీ ఎలక్షన్స్ గురించి? టఫ్ గా ఉంటది. ఐ వోంట్ సే ఒక పార్టీకి ఇది బెనిఫిషియల్. చాలా టఫ్ గా ఉంటది ఎలక్షన్. ఇప్పుడు మన దగ్గర అన్నా మేము గెలుస్తామని నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. అక్కడ ఇట్ ఈస్ రియలీ టఫ్. ఎందుకంటే కూటమి ఒకటి కన్ఫ్యూజన్ ఉందా, లేదంటే మీకు వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది అని ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లీస్ట్ నాకు కూడా కన్ఫ్యూజన్ ఉందండి ఇప్పుడు కూడా. ఎందుకంటే కూటమి ఈజ్ వెరీ స్ట్రాంగ్. దాంతో పాటు జగన్ గారు హ్యాస్ హిజ్ ఓన్ దిస్ థింగ్. దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల గారు ఈజ్ మేకింగ్ ఇట్ యునో స్ట్రాంగర్. సో ఇట్ ఈస్ అ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అనుకోవచ్చు, చెప్పొచ్చు. హూస్ గోయింగ్ టు గెట్ వాట్ అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, సో లెట్స్ సీ, వెయిట్ అండ్ వాచ్. ఓకే, జనరల్గా ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుడిని బాగా పొగుడుతూ ఉంటారు. జనరల్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ బాగా పొగుడుతూ ఉంటారు. వెంటనే షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, పార్టీ మారిపోతూ ఉంటారు. మళ్ళీ ముందున్న నాయకుడిని తిట్టిపోస్తూ ఉంటారు. సో ఇలా పార్టీ మారి ఇలా విమర్శించే వాళ్ళ గురించి మీకు ఏమనిపిస్తుంది? సో పొలిటికల్ గా మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు నథింగ్ బట్ పాలిటిక్స్ కదండి. పాలిటిక్స్ అంటేనే ముందు నుంచి కూడా చూస్తూ వచ్చాం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఆబ్వియస్లీ జాయినింగ్స్ ఉంటాయి, జాయినింగ్స్ ఉండవు. వీళ్ళు ఆ పార్టీలు ఉంటారు, తర్వాత ఈ పార్టీలు ఉంటారు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్, పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇట్ డిపెండ్స్ వాట్ దేర్ డెసిషన్స్. ఇప్పుడు పొలిటీషియన్ తీసుకునే డెసిషన్స్ కూడా సమ్వేర్ జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ వల్ల కూడా తీసుకుంటారు. ఐ బిలీవ్ దట్ ఆల్సో.
సో వ్యక్తిగతంగా నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా ఎవరి మీదతో ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ద పాలిటిక్స్ అండ్ హౌ ఇట్ గోస్ అబౌట్ ఇట్. ఓకే. ఇప్పుడు ఒకరు విమర్శించుకుంటే దట్ ఈస్ అ చైన్ ఆఫ్ ఈవెంట్స్ దట్ విల్ కంటిన్యూ. నేను అప్పట్లో కూడా మా తాతగారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని, పెద్దవాళ్ళు అందరూ ఉండేవారు, అందరు కూడా పార్టీ పరంగా విమర్శించుకునేవారు. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైనాయి, కానీ అప్పట్లో పార్టీ పరంగా దే యూస్ టు టాక్ అబౌట్ ఈచ్ పార్టీ. సాయంత్రం కూర్చొని అందరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు, అందరు ఫ్రెండ్సే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది చేద్దామన్నా కూడా ఏదో అయిపోతుంది లోపల. వాళ్ళు వీళ్ళని కలిసారంటే ఏదో అయిపోతుంది. అంటే ఇట్స్ వే థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ హౌ ఫాస్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకెట్లుంటుందో. సో యూ షుడ్ ఒకటే అనుకోవాలి, ఫ్యూచర్ వర్స్ట్ కావద్దు, మళ్ళీ అట్లీస్ట్ బ్యాక్ టు వాట్ ఇట్ వాజ్ అనేది ఆ టైంకి వెళ్తేనే బెటర్గా ఉంటుందేమో. ఓకే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీకు క్రష్లా ఎవరైనా ఉండేవాళ్ళ? లేదండి, నేను టామ్ బాయ్ అని చెప్పాను. ఈవెన్ టామ్ బాయ్ ఇప్పుడు లెక్చరర్స్ మీద కానీ అంటే ఒక క్రష్ ఉంటది కదా, అబ్బా నాకు ఈ ఫేవరెట్ లెక్చరర్ ఉన్నారు, నాకు ఈ సబ్జెక్ట్ టీచర్ అంటే ఒక క్రష్. నేను అట్లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే నేను సగం టైం స్పోర్ట్స్ ఆడేదాన్ని. కాలేజ్ టైంకి వచ్చేసరికి ఎప్పుడు ఇక్కడ బంక్ కొడదామా అదే ఆలోచన ఎక్కువ. ఎట్లా తెలియదు, నేనే టామ్ బాయ్ అన్నప్పుడు ఇక క్రష్ లెక్క నుంచి. ప్రపోజ్ చేశారా కాలేజ్ టైంలో? లేదండి, ఎవరికి ప్రపోజ్ చేయలేదా? ప్రపోజ్ చేసే ఛాన్స్ ఇచ్చేదాన్ని. నేను ఐ యూస్ టు లుక్ వెరీ సీరియస్, పెట్టి చూసా, సీరియస్ గా కనిపించేదాన్నేమో. నోబడీ కేమ్ అప్ టు మీ ఆల్సో. అయ్యో, సో మీకు అనిపించిందా ఎవరైనా నాకు ప్రపోజ్ చేస్తే బాగుండే ఎవరైనా? నాకు అనిపించలేదండి. నేను కొంచెం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా రెస్పాన్సిబుల్గా పెరిగాను కాబట్టి మా మమ్మీ వాళ్ళు చూస్తారు, వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను మెంటలీ ఫిక్స్ అవుతాం ఒకటి. ఆ ఫిక్స్ అయినప్పుడు అదే ఫిక్స్ అయ్యి ముందుకెళ్ళాను అంతే. మీరు టామ్ బాయ్ అన్నారు కదా, సో మీకు ఎవరైనా ఎనిమీస్ ఉండే వల్ల స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా యాజ్ అ టామ్ బాయ్? కొట్టానండి. కొట్టారా? స్కూల్లో కొట్టినట్టున్నాను ఒకరినిద్దరిని. అమ్మాయినా? కాలేజ్ అమ్మాయిని కొట్టాను, కాలేజ్లో అబ్బాయిని కూడా కొట్టానట్టు. కొట్టానండి. నాకు నచ్చకపోతే యూస్ టు, అంటే కొట్టడం ఇన్ ద సెన్స్ కింద పడేసి ఇది కాదు, బట్ రెగ్యులర్ హిట్టింగ్ అనేది, ఒక్క చంపదెబ్బ అట్లా అంతే. బాగా కోపం వస్తుందా? చాలా. ఎలాంటి విషయాలు బాగా కోపం తెప్పిస్తాయి మీకు? నాకు కోపం అంటే అండి, ఇప్పుడు ఎట్లా చెప్పాను, కొంచెం యాక్చువల్లీ ముక్కు మీద కోపం ఉంటుంది, కానీ దాన్ని చాలా కంట్రోల్డ్గా ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే అది నడవదు, దట్ ఈస్ అట్లా నడిస్తే కొంచెం కష్టమే. పీస్ఫుల్గా నాకు ఎవరైనా ఇట్లా బిట్రేయల్ లాగా అనిపించింది అనుకోండి, ఎవరైనా అబద్ధాలు చెప్పారు అనుకోండి, దాని మీద చాలా ఎక్కువ వస్తుంది. సో కాలేజ్లో ఉన్నప్పుడు అది కొంచెం అయినప్పుడు దేవర్ ఇన్స్టెన్సెస్ వేర్ నేను ఫోన్ ఇస్త్రీ కొట్టేదాన్ని అండి. ఓకే, కోపంలో ఫోన్ని ఇస్త్రీ కొట్టేదాన్ని. అంటే దానికి తర్వాత దట్స్ నాట్ ద వే అని నేనే కంట్రోల్ చేసుకొని. ఒకటే ఫోన్ పగలగొట్టారా లేదంటే కాజల్ పగలు కొడుతుంది కదా? లక్కీగా అవి నోకియా ఫోన్లు అండి, నోకియా ఫోన్ పగలవు. మీరు ఎంతైనా మళ్ళీ దానికి ఇప్పుడు ఒక్కసారి పగలగొడితే ఇప్పుడు కాదు, ఇప్పుడు దాని పైసల కోసం పగలగొట్ట కాస్ట్ అయినందుకన్నా. నోకియా ఫోన్లు అయితే పిచ్చి పిచ్చిగా, దానికి ఏముంటుందండి బ్యాటరీ, ఇంకా దాని పైది పడిపోతుంది, మళ్ళీ పెట్టుకోవడమే కదా, అది మంచిగా పనిచేస్తుంది. అదే నేను అనుకున్నా. ఇంకా కాజల్ ఆర్యా సినిమాలో కాజల్ ఒక నోకియా ఫోన్లు కొట్టానండి. తర్వాత నుంచి కొంచెం ఐఫోన్లు వచ్చాక కొంచెం చాలా కేర్ఫుల్. అమ్మో పైసలు చాలా ఎక్కువ దీంట్లో, 30,000 అప్పట్లో. ఇప్పుడు అంటే లక్షలు దాటిపోయింది ఆ ఫోన్, కానీ అప్పట్లో ఇట్ వాస్ 50,000. అదే చాలా ఎక్కువ ఉండే. సో ఆ 50,000 వద్దు, జాగ్రత్త పెట్టుకుందాం, వేరే దాని మీద కోపం తెద్దాం అనుకునేదాన్ని. మీకు బ్రాండ్ వాల్యూ అంటే ఈ బ్రాండే వేసుకోవాలి, ఈ బ్రాండే యూజ్ చేయాలని ఏమైనా ఉంటుంది? నో నో, అసలు స్ట్రీట్ షాపింగ్? యా, ఐ లైక్ స్ట్రీట్ షాపింగ్, కానీ టామ్ బాయ్ వల్ల షాపింగ్ చెయ్యను. నా షాపింగ్ కూడా మీరు ఇప్పుడు కూడా నన్ను అడిగితే నా షాపింగ్ ఎవరు చేస్తారని మీరు అడుగుతారు. నా నెక్స్ట్ క్వశ్చన్, మరి మీరు చేయకపోతే మా మమ్మీ చేస్తుందండి, లేకపోతే మా అత్తమ్మ. కాస్ట్యూమ్స్ కానీ వాటెవర్ యు వేర్ మా మమ్మీ చేస్తుంది, లేకపోతే మా అత్తమ్మ చేస్తారు అంతే. you నేను మెంటలీ ఇప్పుడు ఒక పార్టీకి వెళ్తున్నాను అనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు అ పార్టీ వేర్ ఐ వాంట్ టు డ్రెస్ అప్ లైక్ దిస్ అని ఒక మెంటలీ ఫిక్స్ అవుతాను. డైరెక్ట్ ఆ షాప్కే వెళ్తాను, కరెక్ట్గా అదే పిక్ చేస్తాను, వచ్చేస్తాను. 5 minutesలో అయిపోతుంది నా షాపింగ్. ఓకే, సో నేను గంటలు పడి షాపింగ్ చేశాను అని అన్ని ఎప్పుడైనా ఉంటే అది నా పెళ్ళికి మాత్రమే. మీరే సెలెక్ట్ చేశారా లేదా అప్పుడు కూడా జస్ట్ నించున్నారా? నేనే సెలెక్ట్ చేశాను కొంచెం.
పోనీలేండి అప్పుడు కూడా నేనే సెలెక్ట్ చేసి కొంచెం నించున్నాను కూడా. ఒక పాయింట్ తర్వాత ఐ కాంట్ టేక్ షాపింగ్. నాకు షాపింగ్ ఏంటంటే పైసలు ఎక్కువ ఖర్చు పెడతాను అనే ఫీలింగ్ వస్తుంది నాకు షాపింగ్ చేస్తున్నా. ఓకే. సో అందుకనే కొంచెం తక్కువ. మా మమ్మీ ఏంటంటే మరి ఏం వేసుకొని వెళ్తావు అని అడుగుతుంది ఇప్పుడు కూడా. పాపం ఇప్పుడు నీకేం కావాలన్నా వాళ్ళే వెళ్ళి షాపింగ్ చేయాలేమో. నేను యాక్చువల్లీ గెలిచిన తర్వాత ఒకటేసారి వెళ్ళాను షాపింగ్కి. 3 hours కూర్చున్నాను ఒక షాప్లో జస్ట్ బై ఫ్యూ డ్రెస్సెస్ అంతే. 3 hours కూర్చొని సెలెక్ట్ చేశాక తను అర్థం కాలేదు ఆ షాప్ పర్సన్కి. నేను అప్పుడే జస్ట్ గాట్ ఎలెక్టెడ్. ఓకే. అయితే చిన్న షాప్కి వెళ్ళాను. మెటీరియల్ షాప్స్ ఏవో ఉంటాయి కదండి చిన్న షాప్. వాళ్ళకంత దే డోంట్ నో ఎవరు ఏంటి అనేది. లాస్ట్ అంత షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇన్ని తీసుకొని వెళ్తున్నారు, మీరు ఏం చేస్తారు కాలేజ్ కా అని అడిగారు. ఆహా లేదు అని చెప్పాను. మీరేం చేస్తారు అని అడిగారు. ఓకే. అంటే మా మమ్మీ వెంటనే ఏం చేయదు అని. అయితే కాదు మేడం ఏదో ఉంది అని. ఎందుకంటే అప్పుడు గన్మెన్లను తీసుకొని వెళ్ళలేదు, నేను ఒకదాన్ని వెళ్ళాను అనమాట. అయితే ఏదో చేస్తారంటే లాస్ట్కి బిల్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు బిల్ అంటే కూడా మళ్ళీ వాడు మన కోసం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏవో ఉంటాయి కదండి, ఇప్పుడు ఇంప్రెస్ చేయడానికి చాలా మంది చేస్తారు. అది కూడా బిల్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టాక అప్పుడు చెప్పాను నేను ఎమ్మెల్యే అండి. ఆమె ఒక సెకండ్ షాక్ అయిపోయింది పాపం. మేడం ఏం మాట్లాడుతున్నారు, ఇంతసేపు కూర్చున్నారు, ఒక్కసారి కూడా చెప్పలేదు అండి. నేను ఏం చెప్పాలి అన్నారు. ఐ డోంట్ వాంట్ బి యునో ఐ వాంట్ డూ మై ఓన్ థింగ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దేర్ అంతే. దానికి చెప్పుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా గన్ మ్యాన్స్ ఉండాలి, మీతో పాటు ఒక డ్రైవర్ ఉండాలి. ఒంటరిగా వెళ్ళడానికి అయితే మోస్ట్లీ కుదరదు కదా. ఎలా అనిపిస్తుంది? అబ్బా నేను ఒంటరిగా వెళ్ళాలి, ప్రైవసీ కావాలి, మీ టైం కావాలి అని ఎప్పుడైనా అనిపించింది? మీ టైం కావాలన్నప్పుడు మా హస్బెండ్ వస్తారండి, ముందు ఒక కార్లో వెనకాల ఒక కార్లో వెళ్తాం. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. అండ్ కొన్నిసార్లు అయితే మేబీ వెరీ రేర్లీ ఈ మధ్య ఒక్కసారి 2 సార్లు ఐ వెంట్ ఆఫ్ ఆన్ మై ఓన్. ఓకే. ఏమవుతుంది ఇంకా అన్నట్టు. బట్ యా ఐ షుడ్ బీ బిట్ కేర్ఫుల్ అని వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో వాళ్ళ కోసం ఆలోచించి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఓకే. మీరు ఇంట్లో కుక్ చేస్తారా? బాగా చేస్తారా? ఓకే. సర్వైవల్ కుకింగ్. సర్వైవల్ కుకింగ్. మ్యాగీ పాస్తా లాంటివి కాదు కదా? కాదు. పప్పు అన్నం, పప్పు ఆలు కర్రీస్ చేస్తాను నాకు వచ్చు. కానీ ఇప్పుడు రెగ్యులర్ ముందు నుంచి కూడా మాకు పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు అయితే ఎక్కువ చేసేదాన్ని, కొంచెమే చేసేదాన్ని, అప్పుడు తెలుసు కుకింగ్. పెళ్ళైన తర్వాత అత్తమ్మనే చాలా వరకు నన్ను కిచెన్లోకి కూడా రానియరు మా అత్తమ్మ. ఓకే. సో అన్లెస్ అంటే అత్తమ్మకు బాగాలేదు ఏదో అన్నప్పుడు నేను చేయడం కానీ అది వేసిన. మీ అత్తమ్మ వాళ్ళతో మీ రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? నేను వాళ్ళకి డాటర్ అండి. ఇంకో ఇంటి నుంచి ఇంకో ఇంటికి నన్ను ఏమంటారు దత్తత తీసుకుని అంటారో ఏమని అనుకోండి. మీరు అమ్మ కూర్చి అత్త కూర్చి అంతే అనవచ్చు ఈజీగా. సో మా అత్త కూర్చి, మా మామయ్య కూర్చి కూడా ఇక్కడ. సో మా బావ కూడా. ప్యాంపరింగ్ ఉంటుందా బాగా మీకు? నేను ఇప్పుడు మా మదర్ సైడ్ వెళ్తే నేను ఎల్డెస్ట్ అండి. సో రెస్పాన్సిబిలిటీస్, సీరియస్నెస్, డెసిషన్ మేకింగ్, ఎవ్రీథింగ్. ఇటువైపు వచ్చేసరికి చిన్నదాన్ని. ఓకే. నాకు మా బావగారికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. మాకు మా హస్బెండ్కి డిఫరెన్స్ ఉంది ఒక 6 years వరకు. సో అట్లా చూసుకుంటే నేనే చిన్నదాన్ని, ఓన్లీ గర్ల్ని. ఓకే. సో డాటర్ ఇన్లా మర్చిపోయి వాళ్ళు నన్ను డాటర్గా ట్రీట్ చేస్తారు. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సూపర్. సో ఫైనల్గా ఒక ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ చెప్పండి. ఇప్పటిదాకా ఎవరికి తెలియని నిజం ఏదైనా ఉంటే అది మాకు చెప్పాలి. ఆలోచించాలండి. నేను అన్నీ చెప్పేశాను ప్రతి దగ్గర. అన్నీ చెప్పేశారు. అసలు ఎవరికి తెలియంది ఫన్నీయెస్ట్ థింగ్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ హైడెడ్? ఒకసారి వి బంక్డ్ అండి. ఎగ్జామ్ ఉంది. ఓకే. మేబీ ప్రీ-ఫైనల్స్ బ్యాక్ ఇన్ కాలేజ్ డేస్. ఒక ప్రీ-ఫైనల్ ఉండే. ఆ ప్రీ-ఫైనల్ బంక్ కొట్టి కాలేజ్ ఎదురుగానే ఒకటి ఉంటుంది, దాంట్లో కూర్చున్నాం. అది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇప్పుడు దాకా. కాలేజ్ ఎదురుగా ఐస్ క్రీమ్ పార్లర్ ఏదో ఉంటుంది, దాంట్లో కూర్చున్నాం. కూర్చున్నాక అందరు నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందరినీ మా వైస్ ప్రిన్సిపల్ పట్టుకుంది, నన్ను పట్టుకోలేదు. నన్ను పట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ ఇలా చేశారు అలా చేశారమ్మా నాకే చెప్పింది కంప్లైంట్. అయ్యో, మీరు దొరకలేదా? నేను దొరకలేదండి. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు?
అయితే అవునా మ్యామ్, ఐ డోంట్ నో మ్యామ్ అని చెప్పాను. పాప మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అవునా మ్యామ్ తెలియదు మ్యామ్, నేనే చూసాను వాళ్ళని, అది ఇది అని అంది. ఓకే మ్యామ్ అని చెప్పేసి వచ్చేసాను. నేను గుడ్ స్టూడెంట్ అండి కొంచెం, సో దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ మీ టు డూ ఇట్. ఇప్పుడు ఈ ద్వారా వాళ్ళకి తెలిస్తే నేను ఏం చేయలేను, బట్ యా అదొకటి. ఇంకొక ఇన్సిడెంట్ కూడా కాలేజ్లో ఉన్నప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చామండి. మంచిగా సినిమాకి వెళ్ళేసి కాలేజ్ ఎంటర్ అయితే పట్టుకొని తీసుకుపోయి ఇన్ఛార్జ్లు ఉంటారు మాకు, ఇన్ఛార్జ్ ముందు నించోబెడితే ఎక్కడ పోయినంటే కాలేజ్ పక్కన హాస్పిటల్ ఉంటుంది కదా, హాస్పిటల్కి వెళ్ళాం, తలనొచ్చింది చాలా అని చెప్పి. అయితే నిజం చెప్పండి అన్నారు. నిజంగా సార్ అని చెప్పి అన్నాం. అంటే ఎవరికి తలనొచ్చిందంటే నాకే తలనొచ్చిందని చెప్పాను నేను. అయితే ఇది మాత్రం సరే కానీ నెక్స్ట్ టైం ఎక్కడ సినిమాలు పోకుండా చూసుకోండి అని చెప్పి పంపించేసాను. వాళ్ళకి తెలిసింది మీరు సినిమాకి వెళ్ళారని మొత్తానికి తెలిసిందండి. నేనే ఇంకా దాన్ని ఏం చేయలేము మనం కొన్ని. సో దట్ ఇవి చాలా వరకు నేను బంక్ ఇంట్లో చెప్పకుండా కొట్టాను. సో అవే మీ ముందు చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇది పెద్ద సీరియస్ ట్రూత్ ఏం కాదు, బట్ స్టిల్ సీరియస్ ట్రూత్. ఇంకా ఐఎమ్ వెరీ ఓపెన్ అండి, ఇంకా దాంట్లో ట్రూత్ ఏం ఉండదు. సో ఈ చిన్న క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఒకటే ఏంటంటే నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు జనాలకు కూడా నేను ఇలానే నచ్చితే బాగుంటుంది. ఇప్పుడు నేను నన్నుగా మార్చుకొని నచ్చుతున్నారు, అందుకే మీరు ఎమ్మెల్యేగా ముందుకు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు. నారాయణపేట ప్రజలు కూడా మిమ్మల్ని చాలా ఐ హోప్ అండి, ఫింగర్స్ క్రాస్. కీప్ జనాలు ఇట్లానే ఏమంటారు ఆదరిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి. బేసిక్గా దట్ విల్ ఓన్లీ కీప్ మీ ఫార్వర్డ్. దట్ ఈస్ ఓన్లీ ద ఎనర్జీ ఐ గెట్. సో మీరు ఈ సందర్భంగా మా ఆర్టీవీ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పచ్చు. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నన్ను ఇలానే ప్రేమిస్తూ ఉండండి, నన్ను ఇలానే గివ్ మీ ఎనర్జీ మీ ప్రేమతోని. తప్పకుండా ఐ విల్ బీ దేర్ ఫర్ ద పీపుల్. మా కాన్స్టిట్యున్సీ వరకు నారాయణపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా చెప్పేది కూడా అదే అండి. నేను ఏదున్నా ఈ సమస్యలున్నా మీకోసం ఉంటాను, మీ తోడుంటాను. దీనిది కాకుండా మిగతా ఏమున్నా కూడా తప్పకుండా ఐ విల్ బీ దేర్. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. సో ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. ఐ హోప్ ఇంకా ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి మోర్ బెటర్ ఫర్ మీ ఆల్సో అండ్ ఫర్ ఎవ్రీబడి ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ పర్ణికా రెడ్డి గారు. మీరు చాలా మంచిగా కన్వర్జేషన్ అయింది మనది. సో నాకు చాలా బాగా నచ్చింది మీతో కన్వర్జేషన్ చేయడం. థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఎట్లా అంటే నాకు ఒక ఇంటర్వ్యూ చేసినట్టు కాక కొంచెం రిలాక్సేషన్ లాగా ఉండేది. సో ఇట్స్ గుడ్ అండి. రియలీ వెరీ గుడ్ టాకింగ్ టు యూ. అండ్ మీరు ఇలానే అంచెలంచెలుగా ఎదగాలి, పొలిటికల్ కెరియర్ మీకు అంతా చాలా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. తక్కువ విమర్శలు ఎక్కువ ప్రశంసలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ జస్ట్ హోప్ ఐ డోంట్ కమ్ టు అ స్టేజ్ వేర్ ఒకరి మీద విమర్శలు చేసే స్టేజ్ కి నేను రావద్దని కోరుకుంటూ. సో ఐ విల్ గో ఫార్వర్డ్ అలానే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా పర్ణికా రెడ్డి గారితో ఈ ఇంటర్వ్యూ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ కన్వర్జేషన్ ని. సో మీకు కూడా తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.